వాక్యములోనికి వెళ్ళక మునుపు లేచి నిలబడి దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మన వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22 వరకు. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్సెస్ 14 through 22. లవదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను నుండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవు, అతి శ్రేష్ఠుడు అయిన దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో మేము సంఘముగా కూడుకోవడానికి, ఈరోజు మిమ్మల్ని ఆరాధించడానికి, మీ ఆత్మ ద్వారా మీ వాక్యమును మీరు మాకు బోధిస్తుండగా వినడానికి, ఆత్మ చెప్పు సంగతులను మేము విని వాటిని గైకొని దీవించబడ్డానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ సమయం అంతటినీ మీకు అప్పగిస్తున్నాం. మీ ఆత్మ, మీ వాక్యము మాకు మీరు క్షేమకరంగా మమ్మను ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మమ్మను గద్దించి బుద్ధి చెప్పి మమ్మను బాగు చేయుటకు వాడుకోమని మాలో ప్రతి ఒక్కరిని నీకు అప్పగించుకుంటూ, మేము మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉండకుండా మాకు కనువిప్పును కలిగించి క్రీస్తు యేసులో మేము ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో దయచేసి కూర్చొని దేవుడి వాక్యాన్ని శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రకటన గ్రంథం సిరీస్లో మనమున్నాము, రెవల్యూషన్ సిరీస్లో మనమున్నాము. అండ్ ఈరోజు పార్ట్ నెంబర్ 10, 10వ భాగంలోనికి మనం వచ్చాం. అండ్ 3వ అధ్యాయము 14 నుండి 22 వచనం వరకు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు తన దాసుడు అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా ఆసియా భాగంలో ఉన్నటువంటి 7 సంఘాలకు పంపినటువంటి 7 పత్రికల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అండ్ ఈరోజు 7వ సంఘము లవదికయ సంఘానికి ఆయన పంపినటువంటి పత్రికను మనము ధ్యానించబోతున్నాం. అక్కడ ప్రతి పత్రికలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సంగతులు రాయబడ్డాయి. దాంట్లో ఎంతో సారం ఉంటుంది. అంతటిని మనము ఒక ప్రసంగంలో, ఒక్క సమయంలో నేర్చుకోవడానికి వీలు కలుగదు. కాకపోతే దేవుడు ఆయా సమయాల్లో ఆయన నేర్పిన కొద్ది మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోతాం. అండ్ ఈరోజు మన అంశం ఏంటంటే ద లార్డ్లెస్ చర్చ్. ద లార్డ్లెస్ చర్చ్, ప్రభువు లేని సంఘము. ప్రభువు లేని సంఘము. 5 భాగములుగా మనము ఆ యొక్క పాఠ్య భాగమును చూస్తాము. దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. అండ్ దేవుడు మాట్లాడుతుండగా వ్యక్తిగతంగా ఆ సంఘమును గురించి ఆయన మనకు చూపుతున్నటువంటి సంగతులు, నేర్పుతున్నటువంటి సత్యములను మన వ్యక్తిగత జీవితానికి మనం అన్వయించుకొని వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటే తప్పకుండా దేవుణ్ణి మహిమపరిచిన వారమవుతాం. అండ్ ఆయన నామమును ఈ లోకములో ఘనపరిచిన వారమవుతాం. మొదటి విషయం ఏంటంటే ది అసెంబ్లీ సంఘము. ఆ సంఘం ఏంటో 14వ వచనంలో మొదటి భాగంలో మనకు కనబడుతుంది. లవదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ప్రతి సంఘానికి ఆయన పత్రిక పంపినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి దూతకు పత్రికను పంపాడు. ఆ దూత అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకుడు లేకపోతే ఆత్మీయ నాయకుడు,
ఆ సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి కాపరి అని మనం గత పాఠాల్లో నేర్చుకున్నాము. సో ఈరోజు లవదికయ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి లవదికయ సంఘానికి ఆయన ఈ పత్రికను పంపాడు. అక్కడ ఉన్నటువంటి సేవకునికి ఆయన ఈ సంగతులను తెలియజేస్తున్నాడు. ఆ లవదికియ అనేటువంటి పట్టణము లైకస్ అనే నది ప్రాంతములో, ఒక లోయగా ఉన్నటువంటి ప్రాంతంలో 3 పట్టణాలలో ఒక పట్టణముగా కనబడేటువంటి పట్టణం అది. ఒకవైపున కొలస్సై పట్టణము, ఇంకొక వైపున హియరాపోలి పట్టణము అండ్ ఈ యొక్క లవదికయ పట్టణము. ఈ 3 పట్టణాలు కూడా దాదాపు 10 మైళ్ళ దూరంలోనే ఉండేటువంటి పట్టణాలు. అండ్ ఈ 3 కూడా సంబంధితమైనటువంటి పట్టణాలు. ఫిలడెల్ఫియా పట్టణానికి సౌత్ ఈస్ట్లో దాదాపు 40 మైళ్ళ దూరంలో మనకు లవదికియా పట్టణము ఉంటుంది. సో ఈ పత్రికలు ఎఫెస్ నుండి ప్రారంభమై ఆ యొక్క పోస్టల్ రూట్లో, అంటే వారు ఉత్తరాలను ఇస్తూ వెళ్ళేటువంటి ఆ యొక్క మార్గము గుండా చివరిలో లవదికియా పట్టణానికి, ఆ సంఘానికి పత్రికను వారు పంపించారు. లవదికియా అనేటువంటి ఈ పట్టణానికి మరొక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే యాంటియోకస్ ద సెకండ్, 2వ యాంటియోకస్ అనేటువంటి ఒక రాజు దీన్ని క్రీస్తు పూర్వము 261వ సంవత్సరంలో స్థాపించాడు. 246వ సంవత్సరం వరకు పాలించాడు. అండ్ దీనికి లవదికయ అనేటువంటి పేరు ఆయనే పెట్టాడు. ఆయన భార్య పేరు లవదిక లేకపోతే లవదికయ. మరి దాన్ని ఆ రోజుల్లో వారు ఏ రకంగా ప్రొనౌన్స్ చేసేవారో మనకు తెలియదు. కానీ అదే పేరును తీసుకొని తన భార్యకు జ్ఞాపకార్థంగా ఈ పట్టణానికి పేరు పెట్టాడు. పేరైతే పెట్టాడు, కానీ ఆమెను నిజంగా ప్రేమించినట్టు చరిత్రలో మనకు కనిపించదు. ఆమె పేరు మీద పట్టణం పెట్టాడు, కానీ క్రీస్తు పూర్వము 253వ సంవత్సరంలో ఆమెకు విడాకులిచ్చి మరొక వ్యక్తిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆ పట్టణానికి పేరు మాత్రం అట్లాగే ఉండిపోయింది. ఈ లవదికియా అని పిలువబడక మునుపు దానికి ఇంకొక పేరు ఉండేది. ఎందుకంటే అక్కడ జ్యూస్ అనేటువంటి దేవత, జూపిటర్గా పిలువబడేటువంటి దేవత ప్రధానమైనటువంటి దేవతగా ఆరాధింపబడ్డాడు. కనుక దానికి మొదటి పేరు డియాస్పాలిస్. డియాస్పాలిస్ అంటే సిటీ ఆఫ్ జ్యూస్, ఆ జ్యూస్ యొక్క పట్టణము అనేటువంటి పేరు ఉండేది. దాన్ని యాంటియోకస్ ద సెకండ్ మార్చి లవదికియగా చేశాడు. లవదికియా ప్రాంతము భూకంపాలకు చాలా ప్రభావితమయ్యేటువంటి ప్రాంతము. AD 17 అంటే క్రీస్తు శకం 17వ సంవత్సరంలో పెద్ద భూకంపం వచ్చినప్పుడు అది పూర్తిగా నేలమట్టమైపోయింది. ఆ సమయంలో దానికి రోమన్ సామ్రాజ్యం యొక్క ఆర్థిక సహాయము అవసరమై ఉండింది. కానీ తర్వాత మరలా క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఇంకొక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఈసారి మరలా రోమన్లు సహాయము చేయడానికి ముందుకొచ్చినప్పటికీ లవదికియన్లు ఏం చేశారంటే, మా దగ్గర మాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, మా దగ్గర కావలసినన్ని ఈవులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, కనుక మమ్మల్ని మేము బాగు చేసుకుంటాం, మా పట్టణాన్ని తిరిగి మేము కట్టుకుంటాం, మాకు ఎవరి సహాయం అక్కర్లేదు అని చెప్పి వారి దగ్గర, రోమన్స్ దగ్గర ఒక నయా పైసా తీసుకోకుండా తిరిగి వారి పట్టణాన్ని వారు కట్టుకున్నారు. సో వారి పట్టణంలో చాలా గొప్ప గొప్ప శిథిలాలు ఇప్పటికి కూడా మనకు కనబడతాయి. ఒక రేస్ కోర్సు అక్కడ మనకు కనబడుతుంది. పెద్ద థియేటర్లు 3 కనబడతాయి. ఒక థియేటర్ యొక్క సైజు ఎంత పెద్దగా ఉంటుందంటే దాని యొక్క డయామీటర్, అంటే దాని యొక్క చుట్టుకొలత 450 అడుగుల చుట్టుకొలత, అంత పెద్ద థియేటర్ అన్నమాట. సో లవదికియా పట్టణం యొక్క శిథిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. టర్కీ దేశంలో డెనిజిలీ అనేటువంటి ప్రావిన్స్లో ఎస్కీ హిసార్ అనే ప్రాంతముగా ఇప్పుడు లవదికియా పిలువబడుతుంది. సో మీరు అక్కడికి వెళ్తే శిథిలాలన్నీ మనకు కనబడతాయి. ఆ టైంలో ఉన్నటువంటి కాలమ్స్ కనబడతాయి, ఆ రోడ్డు కనబడుతుంది, చాలా పెద్ద శిథిలాలు, థియేటర్లు అన్నీ మనకు కనబడతాయి. సో మేము 2018లో అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద, అంటే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి లవదికియా పట్టణాన్ని చూడగలిగాం. లవదికియాలో 3 ప్రాముఖ్యంగా మనకు ఆ సమయంలో ఉన్నట్టు చరిత్ర చెప్తోంది. వాటి గురించి యేసు ప్రభు ఈ పత్రికలో పేర్కొన్నట్టు కూడా మనము తెలుసుకుంటాం. ఒకటి, అది ఒక బ్యాంకింగ్ సిటీ, ఆర్థికంగా బలమైనటువంటి నగరుగా, ఈ బ్యాంకు అనేటువంటి వ్యవస్థను కలిగినటువంటి నగరుగా అది ఉండింది. వారి దగ్గర బాగా ధనం ఉండేది, ఫైనాన్షియల్ క్యాపిటల్గా వారు పేరు పొందారు. కనుక వారి దగ్గర ఆర్థిక లావాదేవీలు వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా జరిగేవి. కనుక అక్కడ బ్యాంకింగ్
సిటీగా అది పేరుగాంచింది. కనుక వారి దగ్గర విస్తృతంగా ధనం ఉండేది. చరిత్ర ప్రకారము క్రీస్తు శకము 62వ సంవత్సరంలో ఆ ప్రావిన్స్కి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆయన పేరు ఫ్లాకస్. ఈ గవర్నర్ ఏం చేశాడంటే, లవదికియన్లు బంగారు వ్యాపారం కూడా చేసేవారు. వారు మంచి బంగారును తయారు చేసి అమ్మేవారు. వారి దగ్గర విస్తృతంగా బంగారం ఉండేది. సో ఇక్కడ ఉన్నటువంటి యూదులు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ప్రతి పురుషుడు 20 ఏళ్ల పైబడినటువంటి ప్రతి యూదా పురుషుడు 1/2 షెకెలు సుంకం కట్టేవాడు. టెంపుల్ ట్యాక్స్ అంటారు దాన్ని. సో యూదులు ఏం చేసేవారంటే, అక్కడికి పోయిన తర్వాత దాన్ని షెకెల్ రూపంలో మార్చి సుంకం చెల్లించాలి. కనుక వీరందరూ కలిసి బంగారం రూపంలో వారి యొక్క సుంకాన్ని పోగు చేసిన తర్వాత మొత్తం అంతా కూడా దాన్ని పంపించేవారు. ఇది ఫ్లాకస్ తెలుసుకుని ఏం చేశాడంటే, యూదులు ఇక్కడి నుండి లవదికియ నుండి బంగారం అంతటిని యెరూషలేముకి పంపేస్తున్నారని చెప్పి ఒక శాసనాన్ని తీసుకుని వచ్చి దాన్ని అడ్డుకున్నాడు. అయినప్పటికీ యూదులు చేయాల్సింది వారు చేశారనుకోండి. కాకపోతే ఆ సమయంలో ఏం జరిగిందంటే, దాదాపు 20 పౌండ్ల బంగారం వారిని మరి పంపకుండా ఇతడు మొదట అడ్డుకున్నట్టు చరిత్ర మనకు చెప్తోంది. 20 పౌండ్ల బంగారము ఎంత అంటే 15,000 సిల్వర్ డ్రాక్మా, 15,000 వెండి డ్రాక్మాలు. 1/2 షెకెలు 2 వెండి డ్రాక్మాలు. సో దీన్ని బట్టి వారు వేసినటువంటి అంచనాతో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, లవదికియ పట్టణంలో ఆ సమయంలో 7,500 మంది యూదులు పురుషులు ఉన్నారు. కనుకనే వారు ఒక్కొక్కరు 2 సిల్వర్ డ్రాక్మాలను అంటే 1/2 షెకెలుతో సమానమైనటువంటి రొక్కాన్ని కట్టినప్పుడు అది 15,000 అయింది. 20 పౌండ్ల బంగారు ముద్ద అయింది. సో ఆ రకంగా ఇక్కడ ధనము, బంగారము, ఐశ్వర్యము అనేవి విస్తృతంగా ఉండేవి. రెండవది, లవదికియకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక క్లోదింగ్ ఇండస్ట్రీ ఉండేది, వస్త్ర వ్యాపార కేంద్రం. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, అక్కడ మొలిచేటువంటి గడ్డిని బట్టి ఒక రకమైనటువంటి జాతి గొర్రెలు పెరిగేవి. అవి చక్కని ఉన్నినిచ్చేవి, బ్లాక్ గ్లాసీ వూల్ని అవి ఇచ్చేవి, మెరిసేటువంటి తలతల మెరిసేటువంటి నల్లని ఉన్నినిచ్చేవి. కనుక వారు ఆ ఫర్ కోట్లను తయారు చేసేవారు. నల్లగా మెరిసిపోయేటువంటి ఈ యొక్క కోట్లను తయారు చేసుకునేవారు. అది కలిగి ఉండటం ఒక గొప్ప స్టేటస్ సింబల్ అన్నమాట. ఈ రోజున మీరు ప్రపంచంలో పేరు మోసినటువంటి బ్రాండెడ్ వస్త్రాన్ని వేసుకుంటే ఎలా ఫీల్ అవుతారో, లవదికియన్లు ఆ వస్త్రాన్ని వేసుకున్నప్పుడు అలా ఫీల్ అయ్యేవారు. అండ్ దాన్ని చాలా ఎక్కువ ధరకు వేరే వారికి కూడా అమ్మేవారు. మూడవది ఏంటంటే, ఇక్కడ ఒక మెడికల్ స్కూల్ ఉండేది, ఒక వైద్య విద్యా కేంద్రం ఉండేది. అండ్ ముఖ్యంగా వీరు కంటికి సంబంధించినటువంటి వ్యాధులకు కావలసినటువంటి వైద్యాన్ని అందజేసేవారు. ఫ్రిగియన్ పౌడర్ అంటారు. ఫ్రిగియాలో దొరికేటువంటి ఒక రకమైనటువంటి పొడితో ట్యాబ్లెట్లు తయారు చేసి దాన్ని వారు అనేక దేశాలకు పంపేవారు. ఆ ట్యాబ్లెట్ని మరలా చూర్ణం చేసి నీటితో కలుపుకొని కంటి మీద పూసుకుంటే కంటి జబ్బులు, కంటికి ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ తొలగిపోయేవి. చాలా ఉపశమనం మనుషులకు కలిగేది. కనుక ఆ రకంగా ఈ 3 విషయాలను బట్టి లవదికియ పట్టణం పేరుగాంచింది. దాంతోపాటు 4వ శతాబ్దంలో 4th సెంచరీలో ఇక్కడ ఎర్లీ క్రిస్టియన్ యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి సభ, కౌన్సిల్ కూడా జరిగినట్లు చరిత్ర మనకు చెప్తోంది. మరి లవదికియ సంఘానికి సువార్త ఎలా వచ్చిందో మనకు స్పష్టమైనటువంటి సంగతులు ఎక్కడ రాయబడి కనబడవు. కాకపోతే బైబిల్ ప్రకారం మీరు చూస్తే పండితులు చాలామంది అభిప్రాయపడేటువంటి విషయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ఎపఫ్రా అనేటువంటి అపోస్తులైనటువంటి పౌలు జతపని వాడు ఈ కొలస్సీ సంఘానికి ఏ రకంగా వచ్చి సువార్తను చేరవేశాడో, బహుశా అతడే ఆ లవదికియ సంఘానికి కూడా సువార్తను తీసుకుని వచ్చి చేరవేసి ఉండాలి. అక్కడే కొలస్సీ 2:1 కూడా మీరు చూస్తే, మీ కొరకును లవదికియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అని అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. సో వారి దగ్గరికి ఈ యొక్క సువార్త లేకపోతే సేవకుడి ద్వారా మరి దేవుని యొక్క సత్యము వెళ్ళి ఉండాలి అనేది వారి యొక్క అభిప్రాయం. ఈ కొలస్సై పత్రికలోనే మనకు లవదికియ గురించినటువంటి ప్రస్తావన అనేక సార్లు కనబడుతుంది. మరొకసారి మీరు 4వ అధ్యాయాన్ని తిప్పి 13వ వచనాన్ని చూస్తే, ఇతడు మీ కొరకును, ఇతడు అంటే ఎవరో మీరు పైనన్నటువంటి 12లో చూసుకుంటే మరలా ఎపఫ్రా, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా
అతడు ఏం చేస్తున్నాడో అక్కడ కనబడుతుంది. ఇతడు మీ కొరకును, లవదికయ వారి కొరకును, హియరపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో దీన్ని బట్టి కూడా చూచాయగా అతడు వారి కోసం ప్రార్థన చేశాడు, వారి కోసం ప్రయాసపడ్డాడు, వారికి సువార్త ప్రకటించి పరిచర్య చేశాడు అన్నది బహుశా నిజమై ఉండాలి అన్నది అందరి యొక్క అభిప్రాయం. ఆ తరువాత 15వ వచనంలో 16వ వచనంలో కూడా చూస్తే లవదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఇంకొక ఆలోచన ఏంటంటే, నుంఫా అనేటువంటి వ్యక్తి ఇంటిలో ప్రారంభ దశలో లవదికీయ సంఘము ప్రారంభించబడి కొనసాగి ఉండొచ్చు. ఆ తర్వాత అక్కడి నుండి అదొక పెద్ద మందిరముగా తయారై ఉండొచ్చు. 16లో కూడా మీరు చూస్తే, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవదికీయ వారి సంఘములోనూ చదివించుడి, లవదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. ఇప్పుడు లవదికీయకు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పత్రికను ప్రత్యేకించి రాశాడా? రాస్తే అది తప్పిపోయిందా? అంటే ఇజ్ ఇట్ లాస్ట్ సమ్వేర్? అది మనకు తెలియకుండా పోగొట్టుకోబడిందా అన్నది మనకు తెలియదు. లేకపోతే ఇతరులు సూచించినట్టు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికనే అపోస్తలుడైనటువంటి పౌలు జనరల్ ఎపిసల్గా లవదికయన్లకు కూడా పంపాడు. సో అదొకే పత్రిక ఎఫెసీలకు లవదికయన్లకు ఇద్దరికీ వర్తించింది. దాని గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించాడు అని కూడా మనకు బైబిల్ పండితులు, చరిత్రకారులు తెలియజేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ 3 ప్రాంతాల్లో కొలస్సి, హియరపోలి అండ్ లవదికీయాల్లో దేవుని యొక్క సేవ జరిగింది. ప్రార్థించేటువంటి సేవకులు ఉన్నారు. అండ్ చక్కగా ప్రభు అయినటువంటి యేసు యొక్క మహత్యాన్ని గురించి వారు తెలుసుకోగలిగారు అనేదైతే మనకు తెలుసు. హియరపోలి అనేటువంటి పట్టణం, హియరపోలిస్ అని ఇంగ్లీష్లో అంటారు, ప్రస్తుతం అది టర్కీలో పాముక్కలే అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఇక్కడే మనకు ఒక విచిత్రం కనబడుతుంది. అక్కడ పైన కొండలాగా ఉంటుంది, తెల్లని కొండలాగా ఉంటుంది. దాన్ని వైట్ క్యాసిల్, తెల్లని మహలు అని అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మినరల్ డిపాజిట్స్, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మినరల్స్ ద్వారా అది ఒక అట్టలాగా కట్టిపోయింది. అక్కడ నుండి వేడి జలములు ఉబుకుతూ ఉంటాయి, హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. అదొక రిసార్ట్. అక్కడికి చాలామంది ప్రపంచ దేశాల నుండి వచ్చి వారికి ఉన్నటువంటి రోగములను పోగొట్టుకోవడానికి ఈ యొక్క వేడి కొలనుల్లోనికి దిగి స్నానాలు చేస్తారు. అండ్ ఈ హియరపోలికి సువార్తికుడైనటువంటి ఫిలిప్పు వచ్చి అక్కడ సువార్త ప్రకటించాడు. ఆయన లెజెండ్ ప్రకారము, పురాతనమైనటువంటి చారిత్రాత్మక గాథ ప్రకారము హియరపోలిలోనే ఫిలిప్ యొక్క శిరశ్ఛేదనం, అంటే ఆయన్ని బిహెడ్ చేసి ఆ హియరపోలిలోనే ఆయనను సమాధి చేశారు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సంగతులు అన్నమాట. వాటిని బట్టి మనము లవదికీయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోగలం. రెండవది ది ఆల్మైటీ సర్వశక్తుడు. 14bలో మీరు చూస్తే, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. యేసు ప్రభు ప్రతి సంఘానికి పత్రికను పంపినప్పుడు వారేంటో వారికి చెప్పడమే కాకుండా తానేంటో కూడా వారికి చెప్తూ వస్తాడు. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి మంచి గురించి మాట్లాడినా, చెడు గురించి మాట్లాడినా ఆయన వారికి కావలసినటువంటి సహాయకుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. సో లవదికయన్ల పరిస్థితి చాలా దారుణంగా, అందరికన్నా దిగజారినటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితిగా ఉన్నప్పటికీ యేసు తనను తాను వారికి పరిచయం చేసుకున్నప్పుడు 3 రకాలుగా పరిచయం చేసుకున్నాడు. అండ్ ఈ 3 యేసు ప్రభువులో ఉన్నటువంటి 3 కోణములను మనకు చూపిస్తాయి. ఆ 3 కోణాలు ఏంటో మనం క్లుప్తంగా చూసి ముందుకు సాగిపోదాం. ఆయనలో ఉన్నటువంటి 3 విషయాలు. మొదటిది ఆయన యొక్క దైవత్వము, డియిటీ. రెండవది ఆయన యొక్క మానవత్వము, హ్యుమానిటీ. మూడవది ఆయనకున్నటువంటి నిత్యత్వము, ఇటర్నిటీ. సో ఆయన దైవత్వం గురించి, ఆయన మానవత్వం గురించి, ఆ తరువాత ఆయన నిత్యత్వం గురించి ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మొదటిగా మీరు చూస్తే ఆమెన్ అనువాడు ఈ సంగతులను చెప్తున్నాడు. ఆమెన్ అనువాడు ఈ విషయాన్ని ప్రభు ఎక్కడి నుండి తీసుకున్నాడు అంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒకసారి మీరు తిప్పి చూస్తే, ఐజయా 65:16లో ఈ రకంగా రాయబడి ఉంటుంది. ఇక్కడ పాత నిబంధనలో హీబ్రూ భాషలో రాయబడినటువంటి దాన్ని మనము లిటరల్గా తీసుకుంటే ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి సంగతిని మనం చూడొచ్చు. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొను. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. తెలుగు బైబిల్లో నమ్మదగిన దేవుడు అని తర్జుమా చేయబడింది.
ఇంగ్లీష్ వర్షన్స్లో ద గాడ్ ఆఫ్ ట్రూత్, సత్యమునకు దేవుడు లేక సత్యవంతుడైన దేవుడు అని ఉంటుంది. హీబ్రూ బైబిల్లో మాత్రం ద గాడ్ ఆఫ్ ఏమెన్, ఆమెన్ అను దేవుడు, ఆమెన్కు దేవుడు అనేటువంటి పదములను వారు వినియోగించారు. సో ఇక్కడ నుండి ప్రభు అయినటువంటి యేసు ఆ పదాన్ని తీసుకొని ఆమెన్ అనువాడు అని అంటున్నాడు. ఆమెన్ అంటే సో బీ ఇట్ అని అర్థము, తదాస్తు అని అర్థము, పలుకబడినట్లు జరుగునుగాక అని అర్థము. ప్రపంచంలో మరి నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఒక విషయం గురించి చెప్పిన తర్వాత అలాగే దాన్ని జరిగించేటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక వ్యక్తి దేవాది దేవుడు. చేస్తాను అని చెప్పి చేయగలిగినటువంటి వాడు దేవాది దేవుడు. చాలామంది చేస్తాము అంటారు, చేయలేరు. చేయకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ చేసి చూపించగలిగినటువంటి వాడు, చెప్పిన దాన్ని చేసేటువంటి వాడు మాత్రం దేవుడు ఒక్కడే. ఆయన తప్ప ఆ శక్తి, ఆ సామర్థ్యం మరొకరికి లేదు. కనుక ఆమెన్ అనువాడు అంటే ఆయన ఎక్కడైనా సరే మాట ఇచ్చాడు అంటే అది ఆమెన్, అది ఖచ్చితంగా నిశ్చయముగా జరుగుతుంది. మనం ప్రార్థనలు చేసినప్పుడు అందుకనే చివర్లో ఆమెన్ అని పలుకుతాం. ఎందుకంటే మనం దేన్నైతే దేవుడి సన్నిధిలో దేవుడికి విన్నవించుకున్నామో, ఆయన దగ్గర వేడుకుంటున్నామో అది ఖచ్చితంగా ఆయన ఆ ప్రకారమే చేయాలని కాంక్షిస్తున్నట్లు మనం దేవుడితో ఒప్పుకొని ఆయన్ని వేడుకుంటున్నాం. యేసుప్రభు యోహాను సువార్తలోనే అనేక సందర్భాల్లో, తెలుగు బైబిల్లో అయితే నిశ్చయముగా అని అంటాడు, ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే వెరిలీ వెరిలీ అంటాడు, ట్రూలీ ట్రూలీ అంటాడు, ఆమెన్ ఆమెన్ అంటాడు. అంటే ఆయన ఏదైనా గట్టిగా చెప్పినప్పుడు అది ఇక తిరుగు లేకుండా జరుగుతుంది, ఏ రకంగా కూడా దాన్ని ఎవ్వరూ ఆపు చేయలేరు అనేటువంటి సంగతిని చెప్పినప్పుడు అది ఇక ఖచ్చితము నిశ్చయము అని చెప్పినప్పుడు ఆమెన్ ఆమెన్ అనేవాడు. సో ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను. ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే రక్షణ మార్గం గురించి ప్రభు అయినటువంటి యేసు ప్రస్తావించినప్పుడు నిశ్చయముగా ఈ రకంగానే రక్షించబడుట అనేది జరుగుతుంది, మరో రకంగా జరగదు అని ప్రభు చెప్పేశాడు. ఆయన ద్వారానే, ఆయన పెట్టినటువంటి ఆ యొక్క మార్గములోనే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది రక్షించబడతాడు, మరొక రకంగా అది జరగదు. మరి రక్షించబడిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి వారికి, క్రీస్తునందు ఉన్నటువంటి వారికి దేవుని కార్యములు వారి జీవితాల్లో నెరవేరాలి, నిశ్చయముగా నెరవేరాలి అంటే కూడా దానికి దేవుడే చక్కని ఏర్పాటు చేసి పెట్టాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియూ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 2 అని ఉంది కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే ఆమెన్ అని ఉన్నవి. సో నీవు క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసివైతే, విధేయత కలిగినటువంటి దేవుని బిడ్డవైతే, వినయ మనస్కుడవు మనస్కురాలవైతే దేవుడు ఎన్ని వాగ్దానములు నీకు చేశాడో వాటన్నింటినీ వాక్యానుసారంగా నీవు నడిచినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో వాటిని దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు దాని మీద ఆమెన్ అని పలికాడు, ఆ రకంగా నిర్ణయించాడు. సో క్రీస్తు ద్వారానే ఇది మనకు సాధ్యం. సో ఆయన నిశ్చయముగా వీరికి చెప్తున్నటువంటి సంగతి. హెన్రీ మార్టిన్ ఇంగ్లాండ్ దేశం నుండి ఆయన యొక్క దేవుడిచ్చినటువంటి ఆలోచన, దేవుడు ఆదేశం ప్రకారము మరి వేరే దేశాలకు మిషనరీగా యవన కాలంలో బయలుదేరినప్పుడు ఆయనకు ఒక ప్రేయసి ఉండేది. ఆమెను ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు. ఆమెతో మరి జీవితం అంతా పంచుకోవాలనుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె పేరు లిడియా గ్రెన్ఫెల్. కాకపోతే ఎప్పుడైతే దేశం వదిలి మరొక దేశానికి మిషనరీగా వెళ్తానని చెప్పాడో వెంటనే లిడియా అతన్ని విసర్జించింది. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీతో ఈ దేశం వదిలి మరొక ప్రాంతానికి రాను అని చెప్పేసింది. ఆ టైంలో ఇతడు నిజంగా సిన్సియర్గా ప్రేమించాడు కనుక ఆమెను మరువలేకపోతున్నాడు. అతని ఎదుట అదొక పెద్ద సవాలుగా తయారైపోయింది. అప్పుడు ఈ రకంగా ప్రార్థన చేశాడు, ఓ ప్రభువా, నాకైతే ఈ జ్ఞాపకాలు నా ఆత్మను బలహీనపరుస్తున్నాయి, ఆమె గురించినటువంటి జ్ఞాపకాలు. కానీ నీవు నాకు ఇచ్చినటువంటి వివేకము, క్రీస్తును ప్రేమించేటువంటి ధన్యత, ఆయన్ని గణపరిచేటువంటి ధన్యత, ఆత్మల కొరకు పనిచేసేటువంటి ధన్యతలో నేను బలపరచబడి ఈ జ్ఞాపకము చేత బలహీనం అవ్వకుండాట్లు నాకు సహాయము చేయము అని చెప్పి ఆమెన్ అని గట్టిగా పలికాడు. ఆ ప్రకారం ఆయన వచ్చేసాడు. అంటే దేవుడు ఆయనకు సీల్ వేసేసాడు, నీ జీవితంలో నా చిత్తమే జరుగునుగాక అని. సో హెన్రీ మార్టిన్ అందుకనే మన
దేశానికి కూడా వచ్చాడు. మన హైదరాబాద్లో హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇప్పటికీ వారు కఠినమైన భాషల్లో బైబిల్ని తర్జుమా చేస్తున్నారు. రెండవది, ఈ ఆమేన్ అనేది యేసు యొక్క దైవత్వాన్ని సూచిస్తే, రెండవది ఆయనే నమ్మకమైనటువంటి సత్య సాక్షి. నమ్మకమైన సత్య సాక్షి, ఇది ఆయన యొక్క మానవత్వాన్ని సూచిస్తోంది. ఆయన ఈ లోకంలో నరావతారిగా వచ్చినప్పటి నుండి సిలువలో చనిపోయి సమాప్తమైందని పలికి, తండ్రి ఇదిగో నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను అనేంత వరకు, ఆ తరువాత కూడా దేవుడి రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఆయన ఈ లోకంలో తిరిగినంత కాలం, ఆ శిష్యులు చూస్తున్నప్పుడు పరలోకానికి ఆరోహణమైపోయేంత వరకు యేసు ప్రభు ఎవరు అంటే నమ్మకమైనటువంటి సత్య సాక్షి. ఆయన నోట ఎన్నడూ ఒక అబద్ధము బయటికి రాలేదు. ఆయన మనసులో ఎన్నడూ ఒక్క రకమైనటువంటి మోసపు తలంపు పుట్టలేదు. ఆయన ఎవరి పట్ల కపటిగా కుట్ర చేయువాడిగా ప్రవర్తించలేదు. ఆయన ఏంటి అంటే సత్య స్వరూపి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన సత్యమే చెప్పాడు, సత్యాన్నే చూపాడు. సో ఇలాంటి సత్య సాక్షి, ఆయన ఒక సాక్షి. మనకు తెలుసు ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో సాక్ష్యాలు అవసరం. ఆ సాక్ష్యాన్ని వారు ఆధారంగా చేసుకుంటారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? ఆయన సిలువలో కూడా తన సాక్ష్యాన్ని ఇచ్చి చనిపోయాడే తప్ప ఎన్నడూ కూడా ఆయన అబద్ధపు సాక్షిగా కనబడలేదు. కనుక యేసు చెప్పినటువంటి ప్రతి మాట మనము నమ్మగలగాలి, నమ్మదగినటువంటిది. అలాంటి ప్రభు అయినటువంటి యేసు ఇక్కడ వీరికి ఈ సంగతులను చెప్తున్నాడు. ఒక మంచి మాట ఉంటుంది సామెత 14:25లో, అంటే ప్రావర్బ్స్ 14:25లో చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు. సో ప్రపంచంలో ఇద్దరున్నారు. ఒకటి ప్రభు అయిన యేసు, ఆయన నిజం పలుకుతాడు, సత్యమే చెప్తాడు, అందరినీ రక్షిస్తాడు. ఇంకొకడున్నాడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు వట్టి మోసగాడు. మనము ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరి మాట వింటాం. వీరిద్దరిది తప్ప మరొక మాట వినడానికి మనకు అవకాశమే లేదు. నీవు యేసు మాట అయినా వింటున్నావు, లేకపోతే సాతాను మాట అయినా వింటున్నావు. మరొకరి మాట వినడానికి ఈ లోకంలో నీవు శరీరధారిగా బతికినంత కాలం నీకు అవకాశమే లేదు. యేసు మాటను విననటువంటి ప్రతి ఒక్కరూ ఆయన శత్రువు అయినటువంటి అబద్ధమునకు జనకుడైనటువంటి వట్టి మోసగాడైనటువంటి అపవాది మాట చేత, అపవాది ఆలోచన చేత, అపవాది మోసము చేత మోసగించబడుతున్నారు అనేది మాత్రం ఖాయం. సో ప్రభు అయినటువంటి యేసు ఈ సంఘముతో ఏం చెప్తున్నాడు? నేను నిజమైనటువంటి లేక నమ్మకమైన సత్య సాక్షిని. ఆర్సి ట్రెంచ్ అనేటువంటి బైబిల్ స్కాలర్ ఈ రకంగా అంటాడు, ఒక వ్యక్తి సాక్షిగా ఉండాలంటే 3 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణం ఏంటి? తన స్వంత కన్నులతో ఆ విషయాన్ని చూసిన వాడై ఉండాలి. రెండవది, తాను చూసిన దాన్ని, విన్నదాన్ని యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితముగా చెప్పగలిగేటువంటి నిజాయితీ గలవాడై ఉండాలి. మూడవది, అతడు ఎవరి ముందైతే నిలబడి దీని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో వారికి దాని యొక్క యథావిధి స్థితిని తెలియజేసి వారు సరైనటువంటి నిర్ణయంతో న్యాయము చేసేందుకు సహాయపడగలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే చాలా రకాలుగా చట్టాలు అండ్ ఈ యొక్క న్యాయమును చేసేటువంటి న్యాయాధిపతులు సాక్ష్యముల మీద ఆధారపడతారు. సో ఈ సంఘానికి వ్యతిరేకంగా సంగతులను మాట్లాడేటువంటి వ్యక్తి నమ్మకమైన సత్య సాక్షి. సో ఆయన లవదికయన్లకు చెప్పినటువంటి ఒక్క విషయంలో ఒక అక్షరం, ఒక హల్లు, ఒక పొల్లు కూడా తప్పు కాదు. సో ప్రభు మలికినటువంటి మాటలేంటో మనం కాసేపట్లో చూస్తాం. అండ్ ఇది ఈ లవదికయన్లు ఎంత అపనమ్మకము లేకపోతే నమ్మక ద్రోహులో దానికి అదొక కాంట్రాస్ట్ అన్నమాట. నేను ఎంత నమ్మకమైన సత్య సాక్షిని, కానీ మీరెంత నమ్మక ద్రోహముతో ఉన్నటువంటి నీచులైన నా సాక్షులు అన్నట్టు ప్రభు చెప్తున్నట్టు ఉంటుంది. అది కాసేపు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. మూడవది, ఆయన నిత్యత్వం. ఆయన నిత్యత్వంలో ఆయన ఏం చెప్పాడు? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇంగ్లీష్లో ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. సో సృష్టి ఆరంభములో లేకపోతే సృష్టికి ఆది అన్నదాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. వాక్యం అంతటిని పూర్తిగా సమీక్షించి తెలుసుకోకుండా ఒక భాగంలో, ఒక వచనంలో, ఒక స్థానంలో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఇదే పొరపాటు చాలామంది చేస్తారు. సో 4వ శతాబ్దంలో ఏరియన్లు ఏం చేశారంటే, ఆయన దేవుని సృష్టికి ఆది అయి ఉన్నాడు అంటే దేవుడు సృష్టిలో ఏది చేయక మునుపు ఆయనను చేశాడు. సో బిఫోర్ గాడ్ క్రియేటెడ్ ఎనీథింగ్, హీ క్రియేటెడ్ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్,
యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని చేత సృజింపబడినటువంటి ఒక జీవి, ఒక క్రీచర్ అని చెప్పి ఒక అబద్ధ బోధను, ఒక మత భేదమును, హెరసీని ఏరియన్లు 4వ శతాబ్దంలో ప్రపంచంలో బాగా ప్రబలేటట్టు చేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఆ రకంగానే అనేకులను చెడగొట్టి పడగొడుతూ పోతోంది. ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి సంస్థ యెహోవా సాక్షులు, జెహోవాస్ విట్నెసెస్ అనేటువంటి ఒక అబద్ధ బోధ గుంపు, ఒక ఫాల్స్ కల్ట్. వారు యేసు ఒక క్రియేటర్ కాదు, యేసు దేవుడు కాదు అని వాదిస్తూ ఉంటారు. వ్యర్థ వాదనది. కాకపోతే మీరు కొలసీ పత్రికను జాగ్రత్తగా తర్వాత చదువుకుంటే ఈ 4th సెంచురీయే కాదు, 1st సెంచురీలోనే ఇలాంటిది మరి కొంతమంది చూచాయగా దీన్ని బయటికి తీసుకుని వస్తున్నట్టు మనం చూడొచ్చు. అందుకనే కొలసీలకు రాసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఆ తప్పును దిద్ది దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం బలంగా చేశాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆయన మొదట సృజింపబడిన వాడు కాడు. ఆ మాటకు నిజమైనటువంటి అర్థం ఏంటంటే ఆయనే సృష్టి అంతకు మూలమై ఉన్నాడు. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్, హీఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఆయనలో నుండే సమస్తమును కలిగాయి. యోహాను 1:3 ఆయన లేకుండా కలిగినది ఏదియూ కలుగలేదు. అంటే ఆయన నుండి సమస్తం కలిగాయి. ఆయన ఏమీ లేనప్పటి నుండి, నిత్యత్వము నుండి ఏమీ లేకుండా ఉండేటువంటి నిత్యత్వం వరకు ఉండేటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన మరి సమస్తమును తన యొక్క మహత్తరమైనటువంటి మాట ద్వారా కలుగజేశాడు. మీరు తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18వ వచనం వరకు చదువుకోండి, నింపాదిగా చదువుకోండి. అక్కడ ధ్యానపూర్వకంగా మీరు చదువుకుంటే అనేక విషయాలు అక్కడ మనకు రాయబడతాయి. నేను ఒక మాట చదువుతాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఆయన అన్నిటికన్నా ముందున్నాడు. ఆయన ఎవరు చేయలేదు, ఆయన స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. దేవుడిని ఎవరు సృష్టించరు. చిన్నపిల్లలు అడుగుతుంటారు, హూ క్రియేటెడ్ గాడ్, హూ మేడ్ గాడ్? నోబడీ మేక్స్ గాడ్. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడిని ఎవరు తయారు చేయరు. దేవుడు ఒక బొమ్మ కాదు, ఒక పదార్థం కాదు తయారు చేయడానికి. ఆయన ఇటర్నల్ బీయింగ్, నిత్యుడైనటువంటి జీవి. ఆయనకు మొదలు అండ్ ముగింపు రెండు లేవు. అందుకనే ప్రభు అంటాడు, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. సో ఆయన ద ప్రీ ఎమినెంట్ అండ్ ద పర్మనెంట్ వన్ అన్నమాట, ద బిగినర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. సో ది అన్క్రియేటెడ్ క్రియేటర్ ఆఫ్ థింగ్స్ అని చెప్పచ్చు. ఇంగ్లీష్లో మీరు ఆర్కిటెక్ట్ అనేటువంటి పదాన్ని వాడుతుంటారు. ఇక్కడ గ్రీకులో యేసు వాడినటువంటి పదం ఏంటంటే ఆర్కే. ఆర్కే అనేటువంటి గ్రీకు పదంలో నుండే ఆర్కిటెక్ట్ అనేటువంటి పదం వచ్చింది. ఆర్కిటెక్ట్ యొక్క మైండ్లో ఒక ప్రాజెక్ట్ పుడుతుంది, ఆ తర్వాత అది ఒక గ్రౌండ్ రియాలిటీగా మారుతుంది. సో గాడ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఈ దేవుడే ఈ యొక్క సృష్టి అంతటికి ఆర్కిటెక్ట్. ఆయన మైండ్లో నుండే ఇదంతా కూడా ఉనికిలోనికి వచ్చింది. సో ఆయన్ని మనము ఏ రకంగా చూడాలో ఆ రకంగా చూడ్చ అవసరం. దాని తర్వాత ఒక పండితుడు, ఆయన పేరేంటో మనకి తెలియదు, ఆయన మరి రాసినటువంటి పుస్తకంలో ఆయన యొక్క వివరాలు రాయబడలేదు. ఆయన అంటాడు 3 క్రియేషన్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ క్రియేషన్, సహజమైనటువంటి సృష్టి, దానికి ఆదాము నాయకుడిగా ఉన్నాడు. రెండవది నేషనల్ క్రియేషన్, ఒక దేశపు సృష్టి, దానికి పెద్దగా అబ్రహాం ఉన్నాడు. మూడవది ద న్యూ క్రియేషన్, కొత్త సృష్టి, నూతన సృష్టి, దానికి నాయకుడుగా యేసు ఉన్నాడు. సో 2 రకాలుగా కూడా మనము బైబిల్ ప్రకారం బోధంతటిని తీసుకుంటే తీసుకోవచ్చు. యేసు దేవుని సృష్టి అంతటికీ ఆది అయి ఉన్నాడు. రెండవది నూతన సృష్టిగా క్రైస్తవులైనటువంటి వారందరికీ ఆయనే ఆది అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు మూలముననే తప్ప ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వలేడు, క్రైస్తవురాలు అవ్వలేదు. ఎవరు కూడా పుట్టుక క్రైస్తవులు కారు, క్రీస్తు ద్వారానే క్రైస్తవులు అవుతారు. ఇక 3వ దాంట్లోనికి మనం వెళ్ళిపోతే ది అప్రైజల్ అంటే మదింపు, లేకపోతే విశ్లేషించి వారిని గూర్చినటువంటి అంచనా వేసి వారేంటో వారికి తెలియచేయుట. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లవొదికయ సంఘం గురించి మాట్లాడినప్పుడు 15 నుండి 17వ వచనాల వరకు మీరు గమనిస్తే చాలా ఘాటుగా అండ్ చాలా తీవ్రముగా, గంభీరముగా, తీక్షణముగా మాట్లాడాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఇది మనం పదే పదే చూసేటువంటి విషయం.
ఆయనకి ప్రతి సంఘం యొక్క పరిస్థితి తెలుసు. ఆ యొక్క సంఘం ఎందుకుందో ఏం చేస్తుందో ఆయనకి బాగా తెలుసు. సో లవొదికయన్లతో ఏమంటున్నాడు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ చాలా తీక్షణమైనటువంటి భాష, అంటే వెరీ సివియరెస్ట్ కాండెమ్నేషన్ అనొచ్చు. ఏ సంఘముతో ఈ రకంగా ప్రభు మాట్లాడలేదు. ఏ సంఘానికి పంపినటువంటి పత్రికలో కూడా ఈ రకంగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టు మనకు కనిపించదు. ఈ లవొదికయన్లను మెచ్చుకోవడానికి వారిలో ఒక్కటంటే ఒక్కటి మంచిది లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ గుడ్ థింగ్ ఫర్ జీసస్ టు కమెండ్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో చూడండి. దేవుని సంఘముగా, దేవుని శరీరముగా, దేవుని వధువుగా, దేవుని యొక్క మందిరముగా ఉన్నటువంటి ఆ బృందము, ఆ గుంపుకి, ఆ గ్రూప్కి, ఆ కాంగ్రిగేషన్కి యేసు పలకడానికి ఒక్కటంటే ఒక్కటి ప్రశంసనీయమైనటువంటి అంశమే లేదు. హారిబుల్ చర్చ్ అనొచ్చు దీన్ని. ఘోరమైనటువంటి సంఘం. మామూలుగా బైబిల్ ప్రకారము ఒక భక్తుడి రకంగా అంటాడు, దేవుడు పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలో 2 విధానాలు వినియోగిస్తాడు. కొంతమందిని ద్రాక్షల వలె ఆయన తీసుకుంటాడు, కొంతమందిని ఉల్లిపాయల వలె తీసుకుంటాడు. ద్రాక్షల్లాగా కొందరిని ఆయన పవిత్రపరిచినప్పుడు ద్రాక్షను తీసుకొని మొత్తం ఒకేసారి అమాంతం నోట్లో పెట్టుకొని నమిలేస్తాడు, దాన్ని క్లీన్గా శుద్ధి చేసేస్తాడు. కానీ మిగతా వారిని ఆ రకంగా చేయడు. మిగతా వారిని ఉల్లిపాయలాగా, అన్యన్ లాగా తీసుకొని పొర 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 పర 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 తీసి మాత్రము వారి యొక్క పూర్తి జీవితం ఏంటో బయట పెట్టి వారిని శుద్ధి చేస్తాడు. సో ఈ యొక్క లవొదికయన్ల సంగతి ఏంటి అంటే, అన్యన్ లాగా తీసుకున్నాడు. వారి మీద ఉన్నటువంటి పాపపు పొరలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పొర 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 తీసి చూపిస్తున్నాడు. అదేంటో మనము క్లుప్తంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సో వీరు, ఈ సంఘము ఏ రకంగా ఉందంటే, ఆయన ముక్కుల్లో దుర్వాసనగా ఉంది, ఆయన గొంతులో అడ్డం పడినటువంటి వెలక్కాయగా ఉంది, ఆయన హృదయానికి నొప్పిగా ఉంది, ఆయన కడుపులో జీర్ణమవ్వనటువంటిదిగా ఉంది. అందుకే వాంతి చేస్తాను అని అంటున్నాడు. తెలుగు బైబిల్లో ఉమ్మి వేస్తాను అని ఉంది, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో స్ప్యూ అవుట్ ఆఫ్ మై మౌత్ అని ఉంటుంది. కానీ గ్రీక్ బైబిల్లో ఎమేయో అని అంటే వాంతి చేస్తాను, ఐ విల్ వామిట్, ఐ విల్ ప్యూక్, ఐ విల్ త్రో యు అప్ అవుట్ అనేటువంటి అర్థం. దాంట్లోనికి కూడా మనం వద్దాం. సో ఒక వ్యక్తి ఎప్పుడు వాంతి చేస్తాడు? ఎప్పుడైతే అతనికి రోగము సోకుతుందో, అనారోగ్యంగా ఉంటాడో అప్పుడు వాంతి చేస్తాడు. సంఘము దేవుడికి ఎంతో ఆనందాన్ని కలిగించాలి, కానీ లవొదికయ సంఘము యేసు ప్రభువుకే రోగం వచ్చేటట్టు చేసింది. దిస్ చర్చ్ మేడ్ జీసస్ సిక్. ద గ్రేట్ ఫిజిషియన్ బికేమ్ సిక్ బికాస్ ఆఫ్ దిస్ సిక్ చర్చ్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ సంఘానికి పేరైతే ఉంది, కానీ క్రైస్తవ సంఘానికి ఉండాల్సినటువంటి ప్రవృత్తి లేదు. ఇది కేవలము ఉపరితలపు సంఘం అన్నమాట. పైన సంఘముగా కనబడుతుంది, కానీ లోపల సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలు లేనటువంటి సంఘం. భక్తి లేనటువంటి, భౌతిక పరమైనటువంటి, భావోద్రేక పూరితమైనటువంటి సంఘమే కానీ ఆత్మీయమైనటువంటి సంఘము కాదు. క్రైస్తవ్యం ముసుగులో ఉంది, కానీ క్రీస్తును కలిగి లేనటువంటి సంఘం అన్నమాట లవొదికయ సంఘం. సార్దిస్ సంఘమేమో చచ్చినటువంటి సంఘము, ఈ లవొదికయ సంఘమేమో పూర్తిగా చెడిపోయినటువంటి సంఘం. అండ్ దాని గురించి మనం ముందు వివరాల్లోనికి వెళ్ళినప్పుడు చూద్దాం. దీనికి పేరుంది, రెప్యుటేషన్ ఉంది, దీని దగ్గర ధనం ఉంది, రిచెస్ ఉంది, కానీ దీనికి రైచియస్నెస్ లేదు. కొంతమంది బైబిల్ పండితులు అందుకని ఏమంటారంటే, దిస్ ఈజ్ అన్ అన్రీజనరేట్ చర్చ్ అంటారు. అంటే ఈ సంఘంలో ఒక్కరికి రక్షణ లేదు అనేటువంటి వారు ఉన్నారు. మిగతా వారు అంటారు, కాదు కాదు, దీంట్లో రక్షణ లేని వారు ఎక్కువ, రక్షణ కలిగిన వారు తక్కువ. సో సత్యమేంటో యేసుప్రభుకే తెలుసు, కానీ ఆ సంఘం యొక్క పరిస్థితులు చూస్తే మాత్రము క్రైస్తవ సంఘముగా ఇది కనబడదు. లవొదికయ అనేటువంటిది 2 గ్రీకు పదాల కలయిక. లావోస్ అంటే ప్రజలు, దీకా అంటే జడ్జిమెంట్, తీర్పు అని అర్థం. అంటే దీని యొక్క పేరు ఏంటంటే ప్రజా తీర్పు, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజల పాలన. ఇక్కడ ఈ సంగమంలో ప్రభు పాలన లేదు, ఎందుకంటే ప్రభు చర్చిలో లేడు, ప్రభువును బయటకు పంపించేశారు. లార్డ్లెస్ చర్చ్.
దీంట్లో పీపుల్ రూలర్స్, జీసస్ రూలర్ కాదు, యేసు దీన్ని పరిపాలించేటువంటి వాడు కాదు, యేసు దీనికి శిరస్సు కాదు. దీంట్లో ఉన్నటువంటి నాయకులు ప్రజలు, చెడి పడిపోయినటువంటి వారే దీనికి నాయకులుగా ఉండి దీన్ని నడిపిస్తున్నారు. అండ్ దీంట్లో ప్రధానంగా ప్రభు యొక్క చిత్తానికి ప్రాధాన్యతనివ్వరు, పీపుల్స్ రైట్స్కి ప్రాధాన్యతనిస్తారు, ప్రజల హక్కులకు ప్రాధాన్యతనిస్తారు. అండ్ ఈ రోజున చాలా చర్చెస్ ఏ రకంగా టైలర్ చేయబడుతున్నాయో, డిజైన్ చేయబడుతున్నాయో మనందరం కాస్త వాక్య వివేచనతో ఆలోచిస్తే అర్థమవుతుంది. పీపుల్స్ నీడ్స్ కొరకే అవి ఉంటున్నాయి. అంటే ప్రజలకున్నటువంటి అవసరాలు తీర్చడం కోసమే సంఘం అన్నమాట. సో ఫెల్ట్ నీడ్ అంటారు, వాడికి ఉన్నటువంటి శరీర సంబంధమైన, మానసిక పరమైన, ఆర్థిక పరమైన, సామాజిక కరమైనటువంటి అవసరాలు తీర్చడానికే. ఆత్మ సంబంధమైనవి బొత్తిగా ఈ సంఘాలకు పట్టవు, తెలియవు. సో ఆ రకమైనటువంటి సంఘముగా లవదికయ సంఘమును మనము ఎంచవచ్చు. ప్రెజెంట్ డే చర్చ్ లవదికీయ సంఘముతోనే పెద్దలు, పండితులు పోల్చారు కనుక చాలా దగ్గర పోలికలు మనకు కనబడతాయి. సో ఈ చర్చ్లో డెమోక్రసీ ఉంది, థియోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే ప్రజల పాలన, ప్రభువు పాలన కాదు. సో దీంట్లో మనుషులే కమిటీలుగా లేకపోతే పెద్దలుగా, ఎల్డర్స్గా తయారవుతారు. ఆ చర్చికి వారు ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆ చర్చిని ఏ రకంగా కట్టాలి, ఏ రకంగా కొనసాగించాలి, ఏ రకంగా కీర్తి గడించాలి, ఏ రకంగా కార్యక్రమాలు పెట్టాలి, ఏ రకంగా కానుకలు వసూలు చేయాలి, అంతా కూడా వారి ఇష్టమే. దీంట్లో దేవుడు ఉండడు, దీంట్లో వాక్యం ఉండదు, దీంట్లో ఆత్మ నడిపింపు ఉండదు. ఎందుకంటే దీంట్లో యేసు ప్రభువుని తీసి బయట పెట్టేశారు, డోర్ వేసేసి లాక్ చేసేసారు. సో ఇది లవదికయ పరిస్థితి. అండ్ ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి సంఘాల్లో ఎక్కువ స్థాయిలో ఒక ఆయన అంటాడు 99% ప్రస్తుతం ఉన్న చర్చెస్ లవదికీయ సంఘాలే, 99%. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మత్తయి 16లో యేసుప్రభు ఏం చెప్పాడు? నేను నా సంఘమును కడతాను. ఆయన ఎక్కడ చెప్పలేదు వారు నా కొరకు సంఘాన్ని కడతారు, వారు డిజైన్ చేస్తారు, వారు టైలర్ చేస్తారు, వారు లీడ్ చేస్తారు. నో, ఎక్కడ చెప్పలేదు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. ఫర్ ఎవర్ జీసస్ అలోన్ క్యాన్ అండ్ షుడ్ బిల్డ్ ద చర్చ్. యేసు కడితేనే, యేసు మాత్రం కట్టినప్పుడే సంఘముగా క్రైస్తవ బైబిల్ సంఘంగా ఉంటుంది. ఇక ఎవడు కట్టినా కూడా అది క్రైస్తవ సంఘం అవ్వదు. అది ఇక్కడ ఉన్నటువంటి భ్రష్టు పట్టినటువంటి లవదికీయ పరిస్థితి. అండ్ ఈ రోజున అలాంటి పరిస్థితే మన చుట్టూ 99% కనబడుతోంది. సో సంఘం గురించి ఏం చెప్తున్నాడు? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన వేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేస్తాను. సో ఎంత ఘాటుగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు హియరపోలి అనేటువంటి ప్రాంతం నుండి వేడి నీళ్లను మరి వారు తెచ్చుకునేవారు. ఎందుకంటే దాంట్లో మెడిసినల్ ఎఫెక్ట్ ఉండేది, దాంట్లో వైద్యపరమైనటువంటి మంచి లక్షణాలు వేడి నీరుకు ఉండేవి. అండ్ ఇక్కడ నుండి కొలసీ నుండి కూల్ వాటర్ వచ్చేది, చల్లని నీళ్ళు వచ్చేది. దీంట్లో మనిషికి సేదదీరి రిఫ్రెషింగ్గా అండ్ చక్కని దాహాన్ని తీర్చేటువంటి లక్షణాలు ఉండేవి. లవదికీయకి బాగా డబ్బుంది, బంగారం ఉంది, లవదికీయన్ల దగ్గర బట్టలు ఉన్నాయి, లవదికీయన్లకు మరి యొక్క వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ లవదికీయ భూభాగంలో మంచి నీరు లేదు, వారికి గుడ్ వాటర్ రిసోర్సెస్ లేవు. సో వారు ఏం చేస్తారంటే హియరపోలి నుండి పైపులు వేశారు, కొలసీ నుండి పైపులు వేశారు. మేము స్వయంగా పైపులు చూసాం. హియరపోలి నుండి ఆ మినరల్ డిపాజిట్స్తో ఉన్నటువంటి వాటర్ వచ్చినప్పుడు అది మధ్యలోనే పూర్తిగా గట్టిగా అడగట్టి, ఇప్పటికి కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ పైపుల్ని మీరు చూస్తే అవి అట్లాగే గట్టిగా మినరల్ డిపాజిట్లు అన్నీ తెల్లగా మనకు కనబడతాయి. సో ఇక్కడ వేడి నీళ్లు బయలుదేరి లవదికీయకు వచ్చేసరికి అవి చల్లగా అయిపోతున్నాయి. ఇక్కడ నుండి చల్ల నీళ్లు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి వేడెక్కిపోతున్నాయి. సో వారు అనుకున్నట్టుగా నీళ్లు మాత్రం వారికి అందట్లేదు. రెండు వైపుల నుండి నీళ్లు వచ్చేసరికి నులివెచ్చనగా తయారవుతున్నాయి. ఐదర్ వేడిగానైనా ఉంటే స్వస్థత కలుగుతుంది, చల్లగానైనా ఉంటే సేద తీరుతుంది. రెండు రకాలుగా లేదు, నులివెచ్చనగా మారింది. నులివెచ్చనగా ఉన్నటువంటి నీటిని ఎవడు కూడా తాగలేడు, ఎవడికి మేలు చేయవు, అందరూ ఉమ్మి వేస్తారు, వాంతి చేస్తారు. కనుక యేసుప్రభు దాన్ని బ్యాక్గ్రౌండ్ని ఆయన వారికి ఇంకా అర్థం అవ్వడానికి తీసుకొని ఆ రకంగా చెప్తున్నాడు.
ఇప్పుడు ఈ యొక్క భాగం గురించి బైబిల్ పండితుల అభిప్రాయాలు చాలా రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిలోనికి వెళ్లకుండా డైరెక్ట్గా నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటో చెప్తాను. ఇక్కడ యేసుప్రభు ఒక మాట అన్నాడు, అది కొంచెము ఇబ్బందికరమైనటువంటి మాట. మీరు చల్లగానైనా లేక వెచ్చగానైనా ఉంటే మేలు, కానీ మీరు నులివెచ్చనగా ఉన్నారు కనుక నేను నిన్ను భరించను, ఉమ్మేస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుకి ఒక సంఘము పూర్తిగా చల్లగా ఉంటే పర్వాలేదా, యేసు ప్రభుకి ఒక సంఘం పూర్తిగా వెచ్చగా ఉంటే పర్వాలేదా అన్నట్టుగా కొంతమంది బైబిల్ పండితులు దాని గురించి ఆలోచించారు. కానీ ఇక్కడ సంగతి ఏంటో చెప్తాను. వాడినటువంటి 2 గ్రీకు పదాలకు చల్లగా అంటే పూర్తిగా చిల్లి, అంటే ఐసు లాగా గడ్డగట్టినటువంటి స్థితి, అంత చల్లగా ఉండుట. అండ్ వేడిగా అంటే మసిలి, జలజల మసిలిపోతుంటాయి చూడండి, బాయిలింగ్ హాట్ అంటారు, ఆ రకంగా వేడిగా ఉండుట. సో ఈ 2 స్టేట్లు దేనికి సూచనగా ఉన్నాయి? నేను ఈ రకంగా ఆ 2 స్టేట్లను మరి అర్థం చేసుకున్నాను. ఐస్ కోల్డ్ స్టేట్ అంటే అన్రీజనరేట్ స్టేట్, రక్షణ లేనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని యేసు సువార్త ద్వారా దేవుడు రక్షించినప్పుడు అది ఐస్ కోల్డ్ నుండి బాయిలింగ్ హాట్ స్థితికి వచ్చింది. మసల పెట్టినటువంటి ఆ ఏమంటారు తెలుగులో, మసులుతున్నటువంటి వేడిలోనికి వచ్చింది. ఆ వేడి తర్వాత ఇది ఫస్ట్ స్టేట్, చచ్చిన స్థితిలో ఉంది. శవాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. సో అదే ప్రకారం ఇది చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు సువార్త దానికి వెట్టబుట్టించి దానికి జీవం పోయగానే వేడిగా మసిలే వేడితో నిండింది. కానీ తర్వాత వారికి ఉన్నటువంటి ప్రపంచమైన అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితులను బట్టి వారిలో పాపానికి వారు పెద్ద పీట వేస్తూ పోయారు కనుక ఈ వేడి తగ్గిపోయి వారు నులివెచ్చని స్థితికి వచ్చారు. ఈ స్థితి నుండి ఈ స్థితికి పోయారు, మరలా మధ్యలోనికి వచ్చారు, ఇటు అటు కాకుండా పోయారు. సో అది మరి నేను లూక్ వామ్ స్టేట్ అంటాను. ఐస్ కోల్డ్ స్టేట్ నుండి బాయిలింగ్ హాట్ స్టేట్కి వెళ్ళి స్లోలీ దే హ్యావ్ డిగ్రేడెడ్ టు లూక్ వామ్ స్టేట్. సో లూక్ వామ్ అంటే అర్థం ఏంటి? ఇండిఫరెంట్గా, పట్టింపు లేకుండా ఉండడం, అనాసక్తితో ఉండడం, ఏ రకమైనటువంటి మరి ఉత్సాహము లేకుండా ఉండడం, ఎక్కడేసిన గొంగలి అక్కడే అంటారు చూడండి, ఆ రకంగా ఉదాసీనంగా ఉండడం, నిర్లక్ష్య స్వభావంతో ఉండడం, వేడి లేకుండా ఉండడం, మండకుండా ఉండడం. బైబిల్ ప్రకారము మనము మన హృదయాన్ని ఎల్లప్పుడూ మండించేదిగా దేవుడు ఉంచుతాడని పాత నిబంధన కొత్త నిబంధన చెప్తోంది. కనుక మనము మండేటువంటి వారంగా ఉండాలి. యేసు కన్నా ముందొచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు? అతడు ఒక మండే దీపం. బాప్తిస్మం ఇచ్చి యోహానే మండే దీపం అయితే ఇక యేసునందున్నటువంటి క్రైస్తవులు మండే కాగడలుగా ఉండాలి. దీపం కన్నా పెద్ద సైజులో మండేటువంటి కాగడలుగా ఉండాలి, బర్నింగ్ టార్చెస్ లాగా ఉండాలి. కానీ ఆ రకంగా మనం ఎందుకు లేము? లవదికీయ సంఘం ఎందుకు లేదంటే ఈ స్థాయి నుండి వెనక్కి వచ్చింది, ముందుకు పోకుండా పైకి పోకుండా కింద పడింది. ఒక సండే స్కూల్ టీచర్ మరి పాఠం చెప్పిన తర్వాత పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఒక చిన్న పాప ఇంటికి వచ్చింది, తల్లి అడిగింది, ఈ రోజున ఏంటి మెమరీ వర్స్ అంటే పాప ఈ రకంగా చెప్పింది. అఫ్కోర్స్ మత్తయి సువార్తలో మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్, అనేకులు పిలువబడ్డారు కొంతమంది ఏర్పరచబడ్డారు అన్నటువంటి ఆ ఇంగ్లీష్ మెమరీ వర్స్ని పాప ఇంటికి వచ్చేసరికి ఏ రకంగా చెప్పిందంటే మెనీ ఆర్ కోల్డ్ అండ్ ఫ్యూ ఆర్ ఫ్రోజన్ అని చెప్పింది. చాలామంది చల్లబడ్డారు, కొంతమంది అయితే గడ్డగట్టిపోయారు. సో ఈ రోజున లవదికీయ పరిస్థితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది చల్లబడ్డారు. మత్తయి 24లో యేసు ప్రభు చెప్పాడు, పాపం పెరిగినప్పుడు అనేకుల ప్రేమ చల్లబారిపోతుంది. సో ఎక్కడైతే పాపం పెద్దపీట వేసుకుంటుందో అక్కడ ప్రభు ఉండలేడు, అండ్ ఎక్కడైతే పాపం పాలన చేస్తూ ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు, ప్రేమ చల్లబారిపోతుంది. సో వీరు కూడా చల్లబారిపోయారు. జాన్ బన్యన్ ఇలాంటి వారి గురించే ఏమంటాడంటే మిస్టర్ ఫేసింగ్ బోత్ వేస్. వీరికి ఒకే ముఖం ఉంది, కానీ 2 వైపులా ఒకే టైంలో ఆ ఒక్క ముఖంతో బతికే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక వైపున పరలోకాన్ని, ఇంకొక వైపున లోకాన్ని ఏ రకంగా చూడగలరు? పరలోకం అటువైపు ఉంది, లోకం ఇటువైపు ఉంది. సో ఒక్క సమయంలో ఒకవైపే మీ ముఖము తిరిగి ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే లవదికయన్లు అండ్ ఆ రకంగా ఉన్నటువంటి ప్రస్తుతపు సో కాల్డ్ క్రైస్తవులు ఇటు ఈ లోకాన్ని అటు పరలోకాన్ని చూస్తారు. ఒక కాలు ఈ లోకంలో, ఇంకొక కాలు పరలోకంలో. ఒక వైపున ప్రభువా ప్రభువా, ఇంకొక వైపున సాతానా సాతానా అనేటువంటి పరిస్థితులు.
సో లూక్ వామ్ అంటే నులివెచ్చని స్థితి మంచి స్థితి కాదు. యేసు ప్రభు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే నువ్వు చల్లగానైనా ఉంటే బాగుండేది. ఎందుకు అంటే నువ్వు మరలా చచ్చిన స్థితిలోనికి వస్తే, నువ్వు మరలా రక్షణ లేనటువంటి స్థితిలోనికి వచ్చావన్న భావము నీకు కలిగితే, మరలా నీకు వెట్ట పుట్టి వాక్యం ద్వారా నీకు మేలు కలిగి నీవు వేడెక్కేటువంటి అవకాశం నీకు ఉంటుంది. కానీ నువ్వు మధ్యలో ఉంటే, నీవు ఇటు ఇటు రెండింటిని తెలుసుకోకుండా ఉంటే మోసపోతావు. సో అది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఆయన ఉద్దేశము నా చర్చ్ చల్లబారి చతికిలబడి చచ్చిన శవంలాగా ఉండాలన్నది కానే కాదు. ఆయన ఉద్దేశం ఏంటో మరలా కాసేపట్లో అర్థమవుతుంది. ఆసక్తి కలిగి అని అంటాడు. అది కూడా గ్రీకులో హాట్ అంటే వేడెక్కిన వారిగా మీరు మారు మనసు పొందండి, అంటే నా కోసం ఎప్పుడూ మీరు మండుతూనే ఉండండి అన్నది ప్రభు యొక్క ఆలోచన, ఆయన ఆదేశం. సో చర్చ్ మస్ట్ ఆల్వేస్ బీ ఆన్ ఫైర్ ఫర్ జీసస్, అది జీసస్ యొక్క ఉద్దేశం. సో వీరు న్యూట్రల్గా అయిపోయారు. ఇటు లోకానికి పనికిరారు, అటు దేవుడికి పనికిరారు. అండ్ ఇక్కడ డాంటే అనేటువంటి ఒక కవి ఒక పని చేశాడు. ద ఇన్ఫర్నో అంటే అగ్ని గుండము అన్నటువంటి ఒక కావ్యం రాసినప్పుడు అందరినీ రేపు నరకంలో దేవుడు ఎక్కడ పెడతాడో రాస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే అందరికన్నా ఇండిఫరెంట్ పీపుల్, అంటే దేని గురించి పెద్దగా పట్టించుకోకుండా, ముఖ్యంగా దేవుడి గురించి, దేవుడి విషయాల గురించి, సంఘము గురించి, సంఘ సేవల గురించి పట్టింపు లేకుండా తమ కొరకే తాము, తమ పొట్ట కోసమే, తమ కూటి కోసమే, తమ సుఖం కోసమే లోకంలో స్వార్థపరులుగా బతికేటువంటి ఈ అలక్ష్యపు కోర్లను ఆయన నరకంలో అందరికన్నా చివర, అందరికన్నా కింద పెట్టాడు డాంటే. అంటే ఈ పాపాత్ములందరికన్నా అతి పెద్ద హీనమైన పాపులు ఎవరంటే దేవుడి పట్ల హృదయము కొట్టుకోకుండా, పట్టింపు లేకుండా ఉండేటువంటి మనుష్యులు. అందుకనే లవదికీయ సంఘంతో యేసు మాట్లాడినప్పుడు ఘాటుగా హాట్గా మాట్లాడుతున్నాడు. సో లవడీసియన్స్ వేర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ దేర్ వర్షిప్. ఆరాధనలో వారు పనికి రాకుండా ఉన్నారు, వర్క్ వారి పనిలో పనికి రాకుండా ఉన్నారు, విట్నెస్ వారి యొక్క ప్రభు కోసం ఇచ్చినటువంటి సాక్ష్యంలో పనికి రాకుండా ఉన్నారు. ఎందుకంటే వారు ఈ రకమైనటువంటి పరిస్థితి. నేను ముందుకు వెళ్ళక మునుపు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి ప్రియ క్రైస్తవ సంఘమా, విక్టరీ వర్షిప్ సెంటర్ సభ్యులు కావచ్చు, ఇతరులు ఎవరైతే దీనిలో వీక్షిస్తున్నారో వారు కావచ్చు, నీవు ప్రస్తుతము నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోయావా? నీవు దేవుడి విషయంలో ప్రస్తుతం నులివెచ్చనగా బతుకుతున్నావా? నీకు దేవుడు అంటే నులివెచ్చనితనమా? ప్రార్థన అంటే నులివెచ్చనితనమా? బైబిల్ పఠనం అంటే నులివెచ్చనితనమా? సంఘము, సంఘ ఆరాధన అంటే నులివెచ్చనితనమా? సువార్త ప్రకటన అంటే నులివెచ్చనితనమా? అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి నీవు లూక్ వామ్గా ఉన్నావా? ఆర్ యు అ లూక్ వామ్ క్రిస్టియన్? ఈజ్ యువర్ చర్చ్ ఎ లూక్ వామ్ చర్చ్? ఈజ్ యువర్ పాస్టర్ ఎ లూక్ వామ్ పాస్టర్? అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అలాంటి పరిస్థితిలో ఉంటే అది దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మన చుట్టూ 99% లూక్ వామ్ చర్చెస్, లూక్ వామ్ పాస్టర్స్, లూక్ వామ్ సర్వీసెస్, లూక్ వామ్ సర్మన్స్ అండ్ లూక్ వామ్ క్రిస్టియన్స్. ఇది దేవుడికి ఉపయోగపడినటువంటి పరిస్థితి. మామూలుగా ఒక భక్తుడి రకంగా అన్నాడు, మనం వామ్ అనే మాట వాడుతుంటాం, కానీ క్రిస్టియన్ సెన్స్లో వామ్ అనే మాట వాడకూడదు. వి వెల్కమ్ యూ టు అవర్ వామ్ ఫెలోషిప్. నో ఐ విల్ నెవర్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫెలోషిప్ అంటాడు ఆయన. మనకి వామ్ ఫెలోషిప్లు వద్దు. మనం కూడా చాలాసార్లు, నేను కూడా చాలాసార్లు తెలియకుండా ఆ పదాన్ని వాడేస్తాం. కానీ ఈ దృష్టికోణంతో యేసు చెప్పినటువంటి రీతిలో మనం చూస్తే ఎప్పుడు వామ్ ఫెలోషిప్లు మనకొద్దు. మనకెప్పుడు మన చర్చెస్ హాట్ చర్చెస్గా ఉండాలి, మన పాస్టర్స్ హాట్ పాస్టర్స్గా ఉండాలి, మన సర్వీసెస్ హాట్ సర్వీసెస్గా ఉండాలి. మీరు సీట్లో కూర్చున్నప్పుడు నిద్ర రావద్దు, కింద నుండి మీకు మండాల. హాట్ సీట్స్ ఉండాలి, అక్కడ హాట్ సర్మన్స్ ఉండాలి. అండ్ హాట్గా ఉంటేనే తప్ప ఈ లోకమంతా కూడా చిల్లి కోల్డ్ స్టేట్లోనికి వచ్చేసింది. దాంట్లో మనకు వెట్టలేకపోతే మనం కూడా చచ్చి దాంట్లో సమాధి అయిపోతాం. చాలామంది చలి ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు రుద్దుకుంటుంటారు, ఇట్లా ఎందుకు రుద్దుకుంటుంటారు? మేము కూడా చల్లబారి చావుకు అప్పగించబడకుండా ఉండడానికి. అండ్ ఈ రోజున క్రిస్టియన్ చర్చ్ ఆ స్టేట్లోనికి తీసుకురాబడింది, అయినా ఇంకా దానికి బుద్ధి రావట్లా. 2000 years బ్యాక్ ఈ పత్రికను పంపాడు, అయినా కూడా దాన్ని నిజం చేస్తున్నాము అన్నట్టుగానే వీరు మనకు కనబడుతున్నారు. సో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మివేస్తాను, వాంతి చేస్తాను. ఎందుకు ఆ రకంగా అంటున్నాడు? త్వరగా ముందుకెళ్ళిపోదాం. వారు ఏం చెప్తున్నారో దాని గురించి ఆయన మాట్లాడాడు. వారు ఈ రకంగా అనుకుంటున్నారు, నేను ధనవంతుడను. యు సే ఐ యామ్ రిచ్. మీరు అంటున్నారు మేము ధనవంతులమని, మా దగ్గర బాగా ధనం ఉందని.
ఆ రోజున లవదికీయుల దగ్గర ఐశ్వర్యం ఉండేది, సంపద ఉండేది, బంగారం ఉండేది, వారి దగ్గర మంచి వ్యాపారం ఉండేది, బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేది. కనుక వారికి భూ సంబంధమైనటువంటి రిచెస్లో, ఎర్త్లీ రిచెస్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రిసోర్సెస్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రెప్యుటేషన్లో ఏమీ కొదవలేదు, ఎర్త్లీ రిక్రియేషన్లో ఏమీ కొదవలేదు. భూ సంబంధమైన ధనం ఉంది, భోగం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. కనుక వారు విర్రవీగిపోయి మేము ధనవృద్ధి చేసుకున్నాం, మేము ధనవంతులం అని వారు అంటారు. అండ్ వారు ఏ రకంగా చూశారంటే, మాకు బాగా డబ్బు ఉంది, మేము బాగా సంపాదిస్తున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు. నా ఇక్కడ ఒక విషయం చెప్తాను. వారు పాత నిబంధన ప్రకారం ఆలోచించారు, కొత్త నిబంధన ప్రకారం ఆలోచించలేదు. పాత నిబంధనలో అబ్రహాము దగ్గర వెండి బంగారాలు ఉండేవి, కొత్త నిబంధనలో పేతురు దగ్గర నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అన్నాడు. సో పాత నిబంధన భక్తుల యొక్క ఆలోచన ఏంటి? దేవుడు మనకు ధనము, ధాన్యము, దాసదాసీలు, పశు సంపద అండ్ పంటలు ఇస్తే మనము ఆత్మీయంగా ఉన్నట్టు, నిబంధనలో ఉన్నట్టు, దేవ అనుగ్రహం కింద ఉన్నట్టు అని పాత నిబంధనలు అనుకునేవారు. అండ్ ఈ రోజున లవదికీయులు కూడా ఏమనుకున్నారు? మన దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వైద్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, కనుక వీఆర్ బ్లెస్డ్ ఆఫ్ గాడ్, దేవుడి చేత దీవించబడ్డాం. తూ 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 దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తూ అని ఉంచుతాను అంటున్నాడు. ఎంత రియాలిటీకి దూరంగా వారు ఉన్నారో చూడండి. సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటారు దీన్ని, స్వయం తృప్తిని పొందుట. అండ్ ఈ రోజున మీరు ప్రపంచం అంతా తిరిగి రండి, ఎక్కడైనా చూడండి ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దేహంలో కాదు దీవించాల్సింది, ఆత్మలో నిన్ను దీవించాలి. నీవు నిజంగా దీవించబడిన వ్యక్తివైతే పరిశుద్ధతలో పెరుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకంలో పెరుగుతావు, పాపులను రక్షించుటలో పెరుగుతావు, ఇంకొక 10 మందిని పౌరుషం కలిగినటువంటి ప్రభు బిడ్డలుగా మార్చుటలో పెరుగుతావు. అంతేగాని ప్రాపర్టీలో పెరగడం, పైసాలో పెరగడం, లేకపోతే పోరంబోకు సుఖాల్లో పెరగడం కాదు. అది గాడ్స్ బ్లెస్సింగ్ కాదు. వీరు అనుకుంటున్నారు వీఆర్ ప్రాస్పరింగ్ వైల్ దే ఆర్ పెరిషింగ్. సో యేసు దాని గురించి మాట్లాడతాడు. ఒక ఆయనకు ఒక కల వచ్చింది. 2 భార్యాభర్తలు చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వచ్చారు. వారి యొక్క జీవితకాలం సంపాదించిన సామాన్లు అన్నిటితో వచ్చారు. ఆ సమాధి పక్కనే చాలా పెద్ద కుప్ప. అక్కడికి వచ్చినటువంటి వారి సామాన్లన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరు మాత్రము సమాధికి అవతలికి పోగానే పరలోకపు ద్వారం ఉంది, ఆ ద్వారం ముందుకు వచ్చారు. కానీ సమాధి దగ్గర సామాను వదలకుండా సామాన్లు అన్నిటితో వచ్చారు. ఈయనేమో బ్యాంకు బ్యాలెన్సులు, చెక్ బుక్లు, స్టాకులు, బాండ్లు, పేపర్లు, రియల్ ఎస్టేట్ పేపర్లు అన్నిటితో వచ్చాడు. ఆమె ఏమో గోల్డ్, జ్యువెలరీ, సారీస్ అన్నిటితో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి దేవుని దూత అన్నాడు నవ్వేసి, ఏంటి సామాన్లు వేసుకొని వస్తున్నారు, ఆ సామాన్లు ఏంటి, ఆ స్టఫ్ ఏంటి అన్నప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు ముక్త కంఠంతో, జీవితం అంతా కష్టపడి కూర్చుకున్నవి, కొనుక్కున్నవి వెంటేసుకొని వచ్చామంటే ఆయన అన్నాడు, అవేవి లోపలికి నో ఎంట్రీ, వాటిని లోపలికి రానివ్వం. అయినా మీకు ఏమన్నా మూర్ఖత్వమా, ఇవి వేసుకొని వచ్చారేంటి? మీరు తెచ్చినటువంటి బంగారం మా కాళ్ళ కింద రోడ్డుకి పేవ్మెంట్ లాగా మేము వేసాం, మీరు తెచ్చినటువంటి నగా నట్ర మా బిల్డింగ్లకు పునాదులకు వేసాం, ఈ సామాన్తో వచ్చారేంటి? ఇక్కడ వీటికి విలువే లేదు, అన్నిటినీ సమాధి దగ్గర వదిలి లోపలికి తగలడండి. ఇక్కడ కేవలం మనుషుల ఆత్మలకే విలువ ఉంది. జస్ట్ వి వాల్యూ హ్యూమన్ సోల్స్ అండ్ నాట్ హ్యూమన్ స్టఫ్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా, ఎన్ని సామాన్లు వేసుకొని ఎక్కడికి పోతారు? సో లవదికీయుల పరిస్థితి ఏంటో ఈ రోజున చాలామంది, 99% క్రైస్తవుల పద్ధతి అంతే. ఆయన రెండవది చెప్పాడు, తెలుగు బైబిల్లో ఈ రకంగా ఉంటుంది, ధనవృద్ధి చేసుకున్నావు అని అంటున్నావు. ఇంక్రీస్డ్ ఇన్ గుడ్స్ ఇంగ్లీష్లో కేజేవీలో ఉంటుంది, లేకపోతే ఐ హ్యావ్ ప్రాస్పర్డ్ అని ఇంకొక వర్షన్లో ఉంటుంది. సో మాకు ఏమీ తక్కువ లేదు. అండ్ ఈ రోజున క్రైస్తవులు కూడా ఏ విషయాలను చూస్తారు? ఏమి తక్కువ లేదు అని ఎప్పుడు అనుకుంటారు? మంచి విద్య ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మంచి వృత్తి ఉన్నప్పుడు, మంచి వ్యాపారం ఉన్నప్పుడు, మంచి లాభదాయకమైనటువంటి ఆదాయం ఉన్నప్పుడు, మంచి ఇంట్లో ఉన్నప్పుడు, మంచి బండి తోలుతున్నప్పుడు, మంచి బట్టలు వేసుకున్నప్పుడు, మంచి భోజనం చేస్తున్నప్పుడు, ఇవన్నీ తప్ప బ్రదర్? తప్పు కానే కాదు. వీటిని బట్టి దేవుడికి స్తోత్రం. మీరు దైవ బిడ్డలైతే, అంటే దేవుడి మహిమ కొరకే బ్రతికే వారైతే, వీటిని దేవుడే మీకు ఆత్మీయంగా ఉన్నందుకిస్తే ఏ రకంగా కూడా అది తప్పు కాదు. కానీ మీరు దేవుడి ఎదుట నులివెచ్చనగా ఉండి ఈ రకంగా మీరు తూలి మిమ్మల్ని మీరు గొప్పగా ఎంచుకొని మాకు అన్నీ ఉన్నాయి, మాకేమి తక్కువ లేదు అనుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద డేంజర్లో ఉన్నారు. అంటే యేసు ప్రభు అంటాడు, మీరు చాలా పెద్ద ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఈ రోజున చూడండి, ఒక క్రిస్టియన్ చర్చ్ మెజర్మెంట్ ఏంటి? పెద్ద బిల్డింగ్ ఉంది,
మాకు పెద్ద బిల్డింగ్ ఉంది, మాకు హైటెక్ సీటింగ్ ఉంది, మాకు ఏదో గొప్ప స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది, మాకు ఇన్ని వేల మంది సభ్యులు ఉన్నారు, మాకు అన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇవి దేవుడు చూసేటువంటి వాటిలో అసలు ఆ లిస్టులో లేనటువంటి విషయాలు. ఆయన ఏం చూస్తాడో కాసేపట్లో మనకు అర్థమవుతుంది. సో వీటిని బట్టి మనుషులు, క్రైస్తవులు ఆ రోజున లవదికయన్లు, నేను ఇంతకుముందే చెప్పాను, లవదికియాలో 3 పెద్ద థియేటర్లు ఉండేవి, రేస్ కోర్స్ ఉండేది, నుంఫా ఇంటిలో చిన్నగా ప్రారంభమైనటువంటి హౌస్ చర్చ్ తర్వాత మెగా చర్చ్ అయింది. మెగా చర్చ్ ఒక పెద్ద థియేటర్లోనో, కొలసియంలోనో, స్టేడియంలోనో కూడుకుని ఉండేది. హైటెక్ సౌండ్ ఆ రోజుల్లో కూడా వారు వాడి ఉంటారు. అండ్ ఈ రోజున అలాంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, జీసస్ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా వీరికి అనవసరం, మనకి ఇవన్నీ ఉన్నాయి, సో మనకేమీ కొదువ లేదు. సో వారి యొక్క అవసరం ఏంటో వారికి తెలియదు. ఒక మనిషికి తన అవసరత ఏంటో తెలియకపోవడం కన్నా పెద్ద దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. అక్కడ అతడు ఎంత దెబ్బతింటాడో ఇంకొక చోట దెబ్బతిండు. సో వీరికి అన్నీ ఉన్నాయి కనుక, లోక సంబంధమైనవన్నీ ఉన్నాయి కనుక వీరికి దేవుని యొక్క అవసరత తెలియట్లేదు, యేసు ప్రభు యొక్క అవసరత తెలియట్లేదు, అండ్ వీరికి ఆత్మ యొక్క అవసరత తెలియట్లేదు, సత్యవాక్యం యొక్క అవసరత తెలియట్లేదు, పరిశుద్ధత, కృప, కనికరము, వినయము, దీనత్వము అనేటువంటి త్యాగము చేయుట, సొంతమును ఉపేక్షించుకొనుట అనేటువంటి అవసరాలు తెలియట్లేదు. ఇదే పదాన్ని అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యములు 20:34లో వాడతాడు, నా అవసరములన్నింటి కొరకు నేను నా సొంత చేతులతో కష్టపడుతున్నాను అని. సో రియల్ నీడ్, పాల్ హ్యాడ్ ఎ రియల్ నీడ్, హీ రియలైజ్డ్ అండ్ హీ వర్క్డ్ టు ఫుల్ఫిల్ హిస్ నీడ్. సో ఆ రకంగా వీరు అవసరము లేదు, సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు, మాకు ఎవరి దగ్గర ఏది అవసరం లేదు, అండ్ సెల్ఫ్ డిసెప్షన్లోనికి వచ్చేసారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఎదుట నీ పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో, లవదికీయ సంఘం పరిస్థితి ఏంటో, ప్రస్తుతం ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సంఘం పరిస్థితి ఏంటో దానికి తెలియకపోతే అది ఎంత దుర్భరమైన స్థితి. ఒకసారి ఆలోచించు. లవదికీయులు అనుకుంటున్నారు, మేము పరలోకానికి చేరడానికి మాకున్న జ్ఞానము చాలు, మాకు దైవ జ్ఞానం అక్కర్లేదు, మేము లోకంలో బ్రతకడానికి మాకున్న నీతి చాలు, మాకు యేసు నీతి అక్కర్లేదు. అండ్ వారు అంటున్నారు, మాకున్నటువంటి బలము చాలు, మేము ఏదైనా కూడా లోకంలో చేసుకోవడానికి, సామాజికంగా బ్రతకడానికి, ఆధ్యాత్మికంగా సేవలు చేయడానికి. సో ఈ రోజున మీరు చూడండి, సెమినరీస్ని చూడండి, చర్చెస్ని చూడండి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ని చూడండి, దేర్ ఈస్ నో డిపెండెన్స్ ఆన్ గాడ్, దేర్ ఈస్ నో పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేర్ ఈస్ నో స్క్రిప్చరల్ గైడెన్స్, దే జస్ట్ డిపెండ్ ఆన్ ద ఫ్లెష్. వారి యొక్క ఈ రక్త మాంసములు కలిగినటువంటి దేహం మీద ఆధారపడతారు, ఈ బుర్రలో ఉన్నటువంటి ఆ యొక్క మలినమైనటువంటి మోసకరమైనటువంటి బుద్ధి మీద ఆధారపడతారు. అందుకనే మన చుట్టూ ఇంత భ్రష్టత్వం పెరిగిపోతోంది. సో వీరు ఆ రకమైనటువంటి మోసంలో ఉన్నారు. వారికి వాస్తవ సత్యాన్ని, నమ్మదగినటువంటి సత్య సాక్షి చెప్తున్నాడు. సో ఒక ఇంటిలో మంచి పరిశుద్ధ ఆత్మీయ ఆత్మపూర్ణ సంఘముగా, క్రీస్తును గణపరిచే సంఘముగా ప్రారంభమైనది. తర్వాత పెద్ద మెగా మందగా మారిన తర్వాత దాంట్లోనికి వారు రాజీని తీసుకుని వచ్చారు. వారు సరైనటువంటి వాక్య సూత్రములను, సత్యములను ప్రకటించటం మానేశారు. దేవుడి యొక్క బోధను, అంటే హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ని అబాండన్ చేశారు, విసర్జించారు. మెల్లమెల్లగా వాక్యాన్ని బయటికి పంపారు. వాక్యమైనటువంటి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఎవ్రీ వీక్ వారి యొక్క సర్వీసులకు యేసు రాడు, ఎవ్రీ వీక్ వారి సర్వీసుల్లో పరిశుద్ధాత్మ ఉండడు, ఎవ్రీ వీక్ వారి సర్వీసుల్లో వాక్యానికి అవకాశమే లేదు. వారు ఏం చేస్తారంటే మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు, వారు లెక్చర్స్ ఇస్తారు, అండ్ వారు పెప్ టాకులను ఇస్తారు. 2000 years బ్యాక్ లవదికియన్లు చేసిందే ఇప్పుడు కూడా ప్రస్తుతపు మోడర్న్ లవదిసియన్ చర్చ్ చేస్తుంది. సో మిక్సింగ్ అయిపోయింది అనమాట. అందుకనే కోల్డ్ స్టేట్ నుండి హాట్ స్టేట్కి వచ్చి, హాట్ స్టేట్ నుండి లూక్ వామ్ స్టేట్కి వచ్చేసారు. మిక్సింగ్. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా మీకు తెలుసు కదా, మిక్స్డ్ కాంగ్రిగేషన్. ఎప్పుడైతే ఈ యొక్క మధ్యలోకి వచ్చి వారు చేరారో అప్పుడే ఇజ్రాయేలీలకు మాంసాపేక్ష కలిగింది. సో అలాగే ఈ మిక్స్డ్ కాంగ్రిగేషన్, వీళ్ళు కొంతమంది ప్రతి చోట ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘము మండుతూ ఉంటే దాని యొక్క టెంపరేచర్ని, వేడిని తగ్గించేందుకు లోపలికి జ్వరబడతారు. సో వీరికి స్క్రిప్చరల్ కన్విక్షన్ ఉండదు, లేఖనపరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి భావం ఉండదు. రెండవది స్పిరిచువల్ కమ్యూనియన్ ఉండదు, దేవుడితో వీరికి ఆత్మీయ సహవాసం ఉండదు. కనుక వీరు ఏమైపోతారంటే మెల్లమెల్లగా కాంప్రమైజ్
అండ్ కన్సెషన్లోకి వచ్చేస్తారు. ఇక ప్రతిదానికి కన్సెషన్ ఇస్తుంటారు. కన్సెషన్ తెలుసు కదా మీకు, పోనీలే ఆయనే కదా, పోనీలే ఈమె కదా, పర్వాలేదులే వదిలేద్దాంలే, మరీ అంత కఠినంగా వద్దులే, రానిద్దాంలే. సో ఈ రకంగా ఏమైపోయిందంటే వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్, వెరైటీ ఆఫ్ పీపుల్, వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్, వెరైటీ ఆఫ్ కమిటీస్ అన్నీ వచ్చాయి. క్రైస్ట్ బయటికి వెళ్ళిపోయాడు. అందుకనే వారి గురించి యేసు ఏమంటున్నాడో వివరించను, కానీ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ నేను ముగింపులోనికి వచ్చేస్తాను. ఆయన అంటున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడవు. ఆయన వాడినటువంటి పదాలు చూడండి, యు ఆర్ రెచెడ్, దౌర్భాగ్యుడవు. ఒక దేవుని బిడ్డను, దేవుని కుమారుడు ఆ యొక్క బిడ్డను ప్రాణమిచ్చి రక్తముతో కొనుక్కున్నటువంటి రక్షకుడు ఆత్మతో నింపబడినటువంటి వాడైతే వాడిని దౌర్భాగ్యుడు అంటాడా? ఈ పదాన్ని ఎప్పుడు ఎవరు వాడారు? మీరు తర్వాత రోమా 7:24 చదువుకుంటే అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు. ఎందుకు దౌర్భాగ్యుడు? నాకు మంచి చేయాలని తెలుసు కానీ నేను చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదని తెలుసు కానీ దాన్నే చేస్తున్నాను, నేను ఎంత దౌర్భాగ్యుడను. సో యేసు అంటున్నాడు నీవు దౌర్భాగ్యుడవు. ఆ చర్చిని యేసు ప్రభు అంటున్నాడు దౌర్భాగ్యుడవు. రెండవది దిక్కుమాలిన వాడవు. ఈ పదం ఎక్కడ వాడబడిందో తెలుసా? 1 కొరింథీ 15:19 అపోస్తులైన పౌలు అంటాడు, ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేపబడకపోతే మనకున్నటువంటి నిరీక్షణ ఈ భూలోకం వరకే అయితే, నిత్యత్వంలో నిత్య జీవం ఉంటుందన్నటువంటి నిరీక్షణ గలవారముగా ఉండకపోతే తెలుగు అనువాదకులు అక్కడ కూడా దౌర్భాగ్యం అని రాశారు. కానీ అక్కడ ఉండాల్సిన పదం ఏంటంటే దిక్కుమాలిన వారం. ప్రపంచంలో మనకంత దిక్కుమాలిన వారు ఇంకొకరు ఉండరు. యేసు రిజరక్షన్, జీసస్ యొక్క పునరుత్థానం రియల్ కాకపోతే లోకం అంతట్లో మనకన్నా దిక్కుమాలిన వారు ఇంకొకరు ఉండరు. అక్కడ ఆ పదాన్ని వాడారు. సో యేసు అంటున్నాడు, లవదికియన్లారా మీరు దౌర్భాగ్యులు, మీరు దిక్కుమాలిన వారు. మూడవది ఆయన ఏమంటున్నాడు, మీరు దిగంబరులు ఆర్ దరిద్రుడవు. అంటే అందరికన్నా పూర్తిగా బెగ్గర్లీ అన్నమాట. ఒక్క రూక కూడా లేనటువంటి బిచ్చగాడు, గుడ్డివాడు, దిగంబరుడవు, నగ్నంగా ఉన్నటువంటి వస్త్రహీనులు. అయితే ఈ రకంగా మీ పరిస్థితి ఉందని మీకు తెలియదు. ఆమేనను వాడను అండ్ నమ్మకమైన సత్యసాక్షిని, దేవుని సృష్టికి ఆదినైనటువంటి నేను మీ పరిస్థితిని కళ్ళారా అగ్ని నేత్రములతో చూశాను కనుక మీ పరిస్థితి మీకు చూపిస్తున్నాను. మీ యొక్క లైఫ్ స్కాన్ మీ ముందు పెడుతున్నాను. ఇది మీ పరిస్థితి, కానీ మీకు తెలియట్లేదు. అంటే నీవు అంటున్నావు నాకేమి కొదవలేదని. సో ఇప్పుడు కౌన్సిల్ ఇస్తాడు. ఇక 4వ దాంట్లోనికి మనం వెళ్ళిపోదాం. 4వది ఏంటంటే ది అడ్మానిషన్, మందలింపు. 18 నుండి 20 వచనాల వరకు. దానికన్నా ముందు ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. వ్యాన్ సావ్నర్ అనేటువంటి భక్తుడు ఈ రకంగా అనేవాడు, స్మరణ వాజ్ ఎ రిచ్ పువర్ చర్చ్. స్మరణ ఐశ్వర్యము కలిగినటువంటి పేద సంఘము, ఆత్మీయ ఐశ్వర్యం. లవదికియా పువర్ రిచ్ చర్చ్, ఆత్మీయ ఐశ్వర్యము లేని పేద సంఘం. సో ఆయన అంటాడు లవదికియన్ల పరిస్థితి ఎట్లా ఉందంటే వారు గుడ్డివారు, వారికి దేవుడి దర్శనం లేదు, వారికి వారి హృదయాల దర్శనం లేదు, వారికి లోకం పట్ల, లోకం యొక్క అవసరాల పట్ల దర్శనం లేదు. సో ఆయన అంటాడు ఐడ్ రాదర్ బీ ఎ రిచ్ పువర్ క్రిస్టియన్ దాన్ అ పువర్ రిచ్ క్రిస్టియన్. సో ఒక క్రైస్తవుడా, నీవు ఎంతసేపు వీరి దగ్గరికి వారి దగ్గరికి పోయి నాకు డబ్బు వచ్చేటట్టు, నా ఏటీఎంలో పడేటట్టు, నా బ్యాంకులో పడేటట్టు, ఎక్కడి నుండో పైన ఆకాశం నుండి, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆకాశం నుండి ఎలుకలు పడుతున్నట్టు, నా ఇంటిలో నా బ్యాంకులో చెక్కులు పడేటట్టు నా కోసం ప్రార్థన చెయ్యండి అని దిక్కుమాలిన వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థనలు చేయించుకోవద్దు. నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే బెటర్ బీ అ రిచ్ పువర్ క్రిస్టియన్ దాన్ బీ అ పువర్ రిచ్ క్రిస్టియన్. 70 years బ్యాక్ వ్యాన్ సావ్నర్ చెప్పాడు అది. సో వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు ఒక చక్రవర్తి ఉండేవాడు, బట్టలంటే తెగ పిచ్చి, ఎప్పుడు చూసినా బట్టల గురించి తప్ప ఇంకోటి ఆలోచించాడు. సో 2 మోసగాళ్ళు వచ్చి కొంత మాకిస్తే మీకు ఒక అదృశ్యమైన అంటే ఇన్విజిబుల్ వస్త్రాలను మేము కుట్టిస్తామంటే నమ్మేసి ఇచ్చేశాడు వెర్రిబాగులోడు. సో వీళ్ళిద్దరు పోయి నేస్తున్నారు. తన యొక్క సేవకులను పంపాడు. ఎంతవరకు వచ్చిందో చూడండి అంటే వాళ్ళు వచ్చారు. రాజుగారికి వెర్రి కోపం, ఆయనకు నచ్చినటువంటి దానికి అడ్డం చెప్తే. సో వచ్చి చూస్తే వీళ్ళు ఇట్లా చేతులు ఊపుతున్నారు, ఇట్లా అంటున్నారు. ఏమీ కనబడట్లేదు, మగ్గం లేదు, దారం లేదు, ఏమీ లేదు, వస్త్రం లేదు. కానీ వచ్చిన వాళ్ళు కూడా చూసి వెనక్కి పోయి చాలా అద్భుతంగా నేస్తున్నారండి, త్వరలో వస్తాయండి మీ వస్త్రాలు అన్నారు. సరే వచ్చాయి వస్త్రాలు, తెచ్చారు, తొడిగారు. రాజుగారు ఉన్న వస్త్రాలన్నీ విప్పేసి ఈ యొక్క అదృశ్యమైన ఇన్విజిబుల్ క్లోత్స్ని
దుస్తుల్ని వేసుకుని బజార్లోకి పరేడ్లోకి వచ్చాడు. అందరూ దేశ ప్రజలందరికీ తెలుసు రాజుకు పిచ్చి అని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని. కనుక అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఓ రాజా మీ వస్త్రాలు ఎంత గొప్పగా ఉన్నాయి అని అంటున్నారు. చివరికి ఒక చిన్న పిల్లవాడు రాజుకు ఎదురుగా వచ్చేసి అన్నాడు, అవ్వ రాజుకి గుడ్డలు లేవేంటి మమ్మీ అని. ద ఎంపరర్ హ్యాస్ నో క్లోత్స్. సో అప్పుడు కానీ ఆ మాట అందరూ పలుక్కుంటూ చివరికి రాజుగారికి కూడా తెలియవచ్చింది. కానీ రాజుగారు దాన్ని దిగమింగుకోలేక, అంగీకరించలేక ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఇంకా వస్త్రాలను మోస్తున్నట్టు నటించారు కనుక ఆయన అలాగే మోసపోయాడు. సో లవదికీయులు కూడా ఈ మోసపూరితమైనటువంటి మూర్ఖపు రాజులాగా ఉన్నారు. సో వారితో ప్రభు చెప్తున్నాడు 18 నుండి 20 వరకు, నేను మీకు బుద్ధి చెప్తాను, ఒక్కొక్క మాటతో నేను ప్రార్థన చేస్తాను. మొదటిది, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును నా దగ్గర కొనుక్కోమని చెప్పాడు. వీరికి నిజమైన బంగారము నకిలీ బంగారం ఏంటో వీరు గోల్డ్ని టెస్ట్ చేసి జెన్యున్ గోల్డ్ని లవదికీయలో బ్యాంకులో వాల్టుల్లో పెట్టేవారు, మిగతా దాన్ని వారు తీసేసేవారు. సో వీరికి బంగార వ్యాపారం అనేది బాగా తెలుసు. సో ఆయన యేసు అంటున్నాడు, నా దగ్గర నిజమైన బంగారాన్ని కొనుక్కోండి. అండ్ బైబిల్లో బంగారం దేనికి సాదృశ్యం అంటే ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడి దైవ స్వభావంలో పాలి భాగస్తులు అవ్వడానికి అది ఒక సాదృశ్యం. సో యేసు అంటున్నాడు, మీరు నన్ను నమ్ముకొని నన్ను ఆశ్రయించి నిజముగా రక్షించబడండి. మీరు ఆ వచనాలు నేను చదవడానికి టైం లేదు, రాసుకోండి. ఆ వచనాలు మీరు తర్వాత చదువుకోండి. మొదటిది ఏంటంటే ఆయన యొక్క స్పిరిచువల్ వాల్యూ, నిజమైనటువంటి రక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త మలాకి 3:2-3 వచనాలు మీరు చదువుకోండి. మలాకి 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ తర్వాత శుద్ధి చేయబడినటువంటి బంగారము, అది 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మీరు చూస్తే మన విశ్వాసము శోధనలకు, అగ్ని పరీక్ష వంటి శోధనలకు గురైన తర్వాత శుద్ధ సువర్ణం వలె బయటకు వస్తుంది. అంటే మనము లోకములో పవిత్రపరచబడినటువంటి వారిగా జీవించుటకు అది అవసరం, శాంక్టిఫికేషన్. మూడవది 1 కొరింథీ 3:12-15 వరకు. అక్కడ రకరకాల పదార్థాలతో మనము పని చేస్తాం. కొంతమంది వెండి బంగారు వెలగల రాళ్ళు, కొంతమంది కర్ర కొయ్యకాలు అండ్ గడ్డి. సో అగ్నిలో వేసినప్పుడు ఈ 3 నిలబడతాయి, ఈ 3 కాలిపోతాయి. సో మీ సేవ, మీరు దేవుడికి సేవ చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాలి, దేవుడు దాన్ని ఆమోదించాలి. సో మీ సేవ రకంగా ఉండాలి. సో యేసు అంటున్నాడు, నా దగ్గర కొనుక్కోండి. నా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక మాట చెప్పాను కదా, వీళ్ళు బిచ్చగాళ్ళని. ఆయనే చెప్పాడు, నువ్వు దరిద్రుడవు, బిచ్చగాడివి. ఆ బిచ్చగాళ్ళ లైన్లో అందరికన్నా చిన్న, అంటే తక్కువ స్థాయిలో ఉన్న బిచ్చగాడివి. మరి బిచ్చగాడివి అంటున్నాడు, కొనుక్కోమంటున్నాడు. అది మీరు తర్వాత చదువుకోండి. యెషయా 55:1, రూకలు లేని వార్లారా నా దగ్గరికి రండి అండ్ మీరు పాలు భోజనం కొనుక్కోండి అని అంటాడు. సో ఇది మనీ ట్రాన్సాక్షన్ కాదు, ధనముతో రూకలతో కొనుక్కునే ట్రాన్సాక్షన్, లావాదేవీ కాదు. ఇది మర్సీ ట్రాన్సాక్షన్, దేవుడి కనికరముతో మనము చేసేటువంటి లావాదేవీ. ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు, కానీ చేయాల్సింది, వెల చెల్లించాల్సింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, స్వంతమును ఉపేక్షించుకొని లోకాన్ని విసర్జిస్తే యేసు దగ్గర మనకి ఈ బంగారాన్ని కొనుక్కుంటాం. సో అది స్పిరిచువల్ వాల్యూస్. రెండవది స్పిరిచువల్ వర్చ్యూస్. తెల్లని వస్త్రం గురించి మాట్లాడాడు. నీ దిశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో. నా ప్రియ సహోదరి సహోదరుల, తెల్లని వస్త్రాలు యేసుక్రీస్తు యొక్క నీతికి సూచనగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయి. వీరి దగ్గర నల్లని మెరిసేటువంటి ఉన్నిని పోలినటువంటి వస్త్రాలు ఉన్నాయి. సో వీరి బ్లాక్ లైవ్స్కి ఆయన యొక్క వైట్ గార్మెంట్ని ఇస్తానని చెప్తున్నాడు. నిజానికి గ్రీకో రోమన్ ఆర్ట్ అంటే గ్రీకులు రోమన్లకు ఉన్నటువంటి ఒక ఆలోచన లేకపోతే అలవాటు ఏంటంటే వారి చక్రవర్తులు, వారి దేవతలు, వారి క్రీడాకారులు అండ్ వారిలో మంచిగా శరీర సౌష్ఠ్యం ఉన్నటువంటి వారు నగ్నంగా కనపడడానికి ఇష్టపడతారు. నేకెడ్నెస్ని వారు యాక్చువల్గా ఘనతతో చూస్తారంటే దాన్ని ఆనర్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి నేకెడ్గా ఉన్నప్పుడు వాడి యొక్క దేహ సౌష్ఠ్యాన్ని చూపినప్పుడు ఎక్కడ కూడా లోపము లేకుండా పర్ఫెక్షన్ని వారు చూపిస్తారు కనుక నేకెడ్గా వారు చూపించుకోవడానికి ఇష్టపడతారు. అది లోకం. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఆదికాండం 2లో, ఆదాము అవ్వలు పాపం చేయగానే నగ్నంగా ఉన్నామని తెలుసుకొని దాక్కున్నారు చూడండి. దేవుడు వచ్చి వారి నగ్నత్వానికి వస్త్రాలు కప్పాల్సి వచ్చింది. సో దేవుడి ఎదుట నగ్నత్వము మెచ్చదగినటువంటిది కాదు. లోకం మెచ్చొచ్చు. ఈ రోజున కూడా న్యూడిటీని లోకం మెచ్చడమే కాదు, డబ్బు పారేసి $1 ట్రిలియన్ వ్యాపారంగా మార్చేసింది. సో దేవుడికి అది ఇష్టం లేదు. అరిస్టాటిల్ అనేటువంటి ఒక మేధావి కూడా ఈ రకంగా చెప్పాడు, ఎవడైనా నగ్నంగా ఉంటే మనుష్యుల దృష్టిలో వాడి యొక్క విలువ తగ్గిపోతుంది.
సో ఈ లవదికీయులకు ప్రభు చెప్తున్నాడు, నేను నా కళ్ళ ఎదుట చూస్తే మీరు నగ్నంగా ఉన్నారు, విలువలేని వారిగా ఉన్నారు. అండ్ ఈ 6 సంఘాల వారు మిమ్మల్ని చూస్తే వారికి నగ్నంగా కనపడితే విలువ లేకుండా ఉంటారు, సిగ్గుపడాల్సినటువంటి స్థితిలో ఉన్నారు. సో నా దగ్గర వస్త్రాలు కొనుక్కో, నీ దిశమూల కనబడకుండానట్లు కొనుక్కో. సో ఒక సైంటిఫిక్ జర్నల్లో ఈ రకంగా రాశారు, ఏదైనా సరే వెలుగును ప్రతిబింబించకపోతే అది నలుపట, అండ్ ఏదైనా సరే మరి కొన్ని రేస్ని మాత్రమే తిరిగి రిఫ్లెక్ట్ చేస్తే ప్రతిబింబిస్తే అది బ్లూ లేక ఇండిగో, అది రెడ్. కానీ ఏదైనా పడినటువంటి రేస్ అన్నిటిని తిరిగి రిఫ్లెక్ట్ చేస్తే అది వైట్. సో యేసు అంటున్నాడు, నా తెల్లని దుస్తులు అంటే పరలోకము నుండి ప్రభు అయినటువంటి యేసు యొక్క ఆ ప్రభావము, ఆయన యొక్క పోలికలు మన మీద పడినప్పుడు లోకానికి వాటిని మనము ప్రతిబింబింపజేసేటువంటి వారముగా ఉండాలి, సాక్షులముగా ఉండాలి. అందుకనే వస్త్రం కొనుక్కోమన్నాడు. 3వది, మీ కంటికి మీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. వీరి దగ్గర ఐ సాల్వ్ ఉండేది కదా, వారి కన్ను రోగుల అంటే కంటికి వచ్చేటువంటి రోగములన్నింటినీ బాగు చేసేటువంటి ఫ్రిగియన్ పౌడర్ ఉండేది, ప్రపంచానికి దాన్ని పంపిణీ చేసేవారు. కానీ వీరి కన్నులకు రోగం ఏంటి? ఆ రోగం అంటే వీరికి ఆత్మ సంబంధమైనటువంటి వివేచన లేదు. యేసుప్రభు ఒకసారి ఒక గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆయన ఒక వాదనలోకి లాగబడ్డాడు. యోహాను సువార్త 9:39 నుండి 41 వరకు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అన్నాడు. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని చెప్పాను. సో ఈ పరిసయ్యులు ఏ రకంగా స్పిరిచువల్ డిసర్న్మెంట్, ఇన్సైట్ లేకుండా ఉన్నారో ఆ రకంగానే వీరు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ లేకుండా మనకు సరైనటువంటి వివేచన ఉండదు. ఈ రోజున ప్రతి ఒక్కడు ప్రతి విషయానికి పరిశుద్ధాత్మనే ఎంచుకుంటాడు, ఆయన్నే ఆధారముగా చూపిస్తాడు. కానీ వారికి బొత్తిగా పరిశుద్ధాత్మ వివేచన లేదు అని మీరు వాక్యాన్ని 10 రోజులు చదివితే మీకు అర్థమవుతుంది. సో 3 విషయాలు చెప్పాడు. బంగారము, రిచ్నెస్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుండి వచ్చేటువంటి ఐశ్వర్యము. రైచియస్నెస్ అనేది అవర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో మనం బ్రతకాల్సినటువంటి జీవన విధానము. అండ్ స్పిరిచువల్ విజన్, ఇది దేవుడు మన కొరకు మన జీవితకాలంలో లోకంలో చేయాల్సినటువంటి సేవ కొరకు నియమించిన పనులు. అండ్ ప్రభు అంటాడు, నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని గద్దిస్తాను. ఇంత చేసిన తర్వాత కూడా యేసు ప్రభు వీరిని ఉమ్మి వేస్తాను, వాంతి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా వీరి మీద ఇంకా ప్రేమ ఉందని చెప్తున్నాడు. కాకపోతే అక్కడ అగపావు అనేటువంటి గ్రీకు పదం వాడలేదు, ఫిలేయో అనేటువంటి గ్రీకు పదం వాడాడు. సహోదర ప్రేమ, నాకు ఇంకా మీ మీద ఒక తల్లికి తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, ఒక సహోదరుడికి సహోదరుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఉంది కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుకనే బుద్ధి చెప్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినప్పుడు తప్పకుండా వారిని శిక్షణలో పెడతారు, బుద్ధి చెప్తారు, వారికి మంచి ఏంటో చెప్తారు, చెడేంటో చెప్తారు, చెడు చేయకుండా ఉండేందుకు వారిని శిక్షిస్తారు, చెడుకు దూరంగా పెట్టడానికి. సో యేసు ప్రభు కూడా సంఘంతో అదే పని చేస్తున్నాడు. అండ్ యేసు యొక్క సంఘంలో అదే క్రమాన్ని పెట్టాడు. కరెక్షన్ అనేది సంఘంలో ఉన్నప్పుడు కరప్షన్ అనేది ఉండదు, కుళ్ళు ఉండదు. లేకపోతే మనకు తెలియకుండా కుళ్ళు చర్చిలోనికి, యేసు దేహంలోనికి వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత బాడీ యొక్క గార్డియన్స్కి దేవుడు అప్పగించాడు. సో ఆ రకంగా ఆయన చేస్తున్నాడు. మీరు తర్వాత సామెతలు 3, హెబ్రీ 12 చదువుకోండి ఆ రెఫరెన్స్ల కోసం. అండ్ ఇక ప్రభు ముందుకు వచ్చేసి అంటాడు, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందువు. అంటే నీవు పూర్తిగా తిరిగి మండే వ్యక్తిగా మారు అండ్ మారు మనస్సు పొందు. ఆ యొక్క బాయిలింగ్ హాట్గా మారి రిపెంట్ అవ్వు. ఎందుకంటే నా కొరకు నీవు బ్రతకాలి అంటే పూర్ణమైన ఆసక్తితోనే బ్రతకాలి. లోకం కోసం ఎంత ఆసక్తితో బ్రతుకుతావో చూడు. లోకంలో ఉన్నటువంటి విషయాల మీద ఎంత మోజో, ఎంత ఉద్రేకమో, ఎంత ఎక్సైట్మెంటో, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు. ఇక నుండి నా కొరకు అంత ఎక్సైట్మెంట్, అంత జీల్, అంత మరి ఫైర్తో నీవు బ్రతుకు అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ రోజున నీవు లూక్వామ్గా ఉంటే ఈ సందేశం నీకే. నీవు ఆ రకంగా బ్రతకడానికి యేసు నిన్ను పిలుస్తున్నాడు. లెనిన్ అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు తన యొక్క కమ్యూనిజంలోనికి మెంబర్లను చేర్చుకునేటప్పుడు ఒక షరతు పెట్టాడు, జీల్ లేనటువంటి వారు నా యొక్క కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్షిప్ని పొందరు. మీరు చురుకుగా ఉండకపోతే, ఆసక్తి చూపకపోతే, మీకు ఈ యొక్క లక్ష్యం పట్ల ఉత్తేజం లేకపోతే మీరెన్నటికీ నా యొక్క కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్లు అవ్వరు.
లెనిన్ ఆ రకంగా చెప్తే, ఇక క్రైస్ట్ తన చర్చ్లో నీవు మెంబర్ అవ్వాలంటే నీకు అనాసక్తి, ఉదాసీనత అండ్ నీవు చచ్చిన ఒక నత్తలాగా పడుంటే నిన్ను ఎందుకు అంగీకరించాలి? సో వారికి చెప్పాడు, మారు మనసు పొందండి. అంటే మీ పాపములేంటో మీరు మొదట చూసుకోండి. మీరు దౌర్భాగ్యులు, మీరు ఆ యొక్క దిక్కుమాలిన వారు, మీరు దరిద్రులు, దిగంబరులు, గుడ్డివారు, అవి చూసుకోండి. మీ పాపాలేంటో మీరు చూసుకోండి. రెండవది, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడండి. మూడవది, మీ పాపములను ఒప్పుకోండి. నాలుగవది, మీ పాపములను విడిచిపెట్టండి. అప్పుడు నా పరిశుద్ధాత్మ మిమ్మల్ని తిరిగి మండింపజేస్తాడు. దిస్ ఈస్ ది ఓన్లీ వే టు బీ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. ఎఫెసు సంఘము ప్రేమ లేనిది, లవదికీయ సంఘము ప్రభు లేనిది. సో మొదటి సంఘము లవ్లెస్, లాస్ట్ సంఘము లార్డ్లెస్. ఈ రెండింటికే 7లో ఈ రెండింటికే చెప్పాడు, మీరు ఉనికి లేకుండా పోతారు మారు మనసు పొందకపోతే అని. సో ఇఫ్ యూ డోంట్ రిపెంట్ యూ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున అలాంటి పరిస్థితే మన చుట్టూ మనకు కనబడుతోంది. చివరి దినాల సంఘాన్ని లవదికీయ సంఘం అంటారు. ఎందుకంటే ఏ సంఘంలో అయితే యేసు ప్రభువుగా ఎంచబడడో అక్కడ మన జీవితము, మన ప్రేమ, మన ప్రయాస అన్నీ కూడా లూక్ వామ్గా ఉండిపోతాయి. సో ఇదిగో తలుపు దగ్గరుండి నేను తడుతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. చాలాసార్లు సువార్థికులు పాపుల హృదయము దగ్గర యేసు నిలబడి తలుపు తడుతున్నాడు అన్నట్టుగా ఈ వచనాన్ని వాడతారు. కాంటెక్స్ట్ ప్రకారం ఆ రకంగా వాడకూడదు. ఆయన ఒక పాపి హృదయ ద్వారాన్ని తట్టట్లేదు, ఒక సంఘము మూసిన తలుపు తడుతున్నాడు. అండ్ ఆయన అక్కడ ఎందుకు నిలబడ్డాడంటే, మీలో ఇంకా ఎవరైనా ఒక్కడున్నా సరే, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, మీ సంఘాన్ని బాగు చేస్తాను. ఎంత దారుణమో చూడండి. చర్చెస్ ఎంత చక్కగా కట్టుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, ప్యాడెడ్ కుషన్డ్ చైర్స్ వేసుకున్నారు, హైటెక్ ఎక్విప్మెంట్ ఉంది, అండ్ వారు షైనీ క్లోత్స్తో వచ్చిపోతున్నారు. కానీ దాంట్లో క్రైస్ట్ లేడు. బయట ఉండి డోర్ నాక్ చేస్తున్నాడు. సంఘముల మధ్యలో సంచరించేటువంటి ప్రభు ఈ రోజున సంఘం బయట తలుపు తడుతున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితితో చూడండి. చర్చ్ యేసుతో ఎలా వ్యవహరించగలదో చూడండి. సో ఆయన ఒక్క మనిషి వచ్చి తలుపు తీస్తే చాలు, నేను లోపలికి వస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. అండ్ ఈ రోజున ఏ సంఘంలోనైనా ఒక్క భక్తుడు ఉంటే చాలు, ఒక్క భక్తురాలు ఉంటే చాలు, ఒక్క ప్రభువును ప్రేమించేటువంటి వ్యక్తి ఉంటే చాలు, ఒక్కరు దేవుడి కోసం మండేవారు ఉంటే చాలు, యేసుకు తలుపు తీస్తే చాలు, ఆ యొక్క భ్రష్టు కొట్టినటువంటి చర్చిలోనికి ఆయన వచ్చి దాన్ని బాగు చేయగలడు. అండ్ చక్కని మాట అంటాడు చూడండి, నేను అతనితో అండ్ అతడు నాతో కూడా భోజనము చేయుదుము. We will sup together, we will fellowship together. గ్రీకులు 3 పూటలు తినేవారు. ఉదయము పలహారం తిన్నప్పుడు అక్రటిస్మా అనేవారు దాన్ని. వారి యొక్క బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ఎండిన రొట్టెను మరి ద్రాక్షారసంలో ముంచుకొని తిని వెళ్ళిపోయేవారు. రెండవది వారి లంచ్ అరిస్టాన్. లంచ్ అనేది వారి ఇంటికి వచ్చి భోజనం చేసేవారు కాదు, వారు బయటే ఎక్కడుంటే అక్కడే, బయట పని స్థలంలో, లేకపోతే బజార్లో, లేకపోతే రోడ్డు పక్కన ఎక్కడుంటే అక్కడ గబగబా ఆ చిన్న డబ్బాలో తినేసేవారు. సాయంత్రం వచ్చిన తర్వాత నింపాదిగా 1 గంట సేపు కుటుంబ సభ్యులతో మరి చక్కగా కూర్చొని వారికి కావాల్సిన నచ్చినటువంటి భోజనాన్ని తృప్తిగా చేసేవారు. అండ్ ఈ సాయంత్రపు పూట భోజనాన్ని, మెయిన్ మీల్ ఆఫ్ ద డేని డెయిప్నాన్ అంటారు. అండ్ ఇక్కడ యేసు వాడినటువంటి పదం ఏంటంటే, ఐ వాంట్ టు హ్యావ్ డెయిప్నాన్ విత్ యూ. అంటే యేసుప్రభు ఏమన్నాడు, నేను మీతో సహవాసం చేసినప్పుడు, మీరు నాతో సహవాసం చేసినప్పుడు తొందరపడతారు, ఉరుకులు పరుగులు, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటూ నాతో సహవాసం, బాత్రూంలో కూర్చుని నాతో సహవాసం, బస్ ఎక్కినప్పుడు నాతో సహవాసం, ఇంకో బజార్లో నాతో సహవాసం కాదు. నేను అట్లా కాదు. నేను మీతో భోజన బల్ల దగ్గర కూర్చుంటాను అన్హరీడ్గా. అంటే ఏ తొందర లేకుండా ఎంతసేపు మీరు ఉంటారో అంతసేపు నేను కూర్చుంటాను. అండ్ అన్లిమిటెడ్గా, పరిధులే లేకుండా నేను మీతో కూర్చుంటాను. అండ్ ఏ రకమైనటువంటి షరతులు లేకుండా మీతో కూర్చుని నేను మీతో అన్స్పీకబుల్, చెప్పలేనటువంటి ఆ యొక్క సహవాసం చేస్తాను. ఎంత అద్భుతం అండి. జాన్ ఫ్లేవెల్ అనే భక్తుడు అందుకే అంటాడు, జీవితంలో, లోకంలో మీకు ప్రాణం ఉన్నంత వరకు దేవుడితో సహవాసాన్ని కోరుకోండి, లోక సంబంధమైనటువంటి వస్తువులను కాదు. అండ్ నరకము నుండి తప్పించుకోవాలి అని కాదు. మీరు లోకంలో ఉన్నప్పుడు దేవుడితో సహవాసం చేయడానికి ఎంత ఎత్తుగా కృపలో ఎదగాలంటే మీ లోకంలోనికే పరలోకపు పొలిమేరలు వచ్చేసినంత. ది అప్రూవల్, వీరికి అప్రూవల్ ఇచ్చాడు. 21-22 వచనాలు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్నప్పుడు యున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చదను. సో యేసు ఏ రకంగా జయించాడు, ఏ మార్గంలో జయించాడు? సిలువ మార్గంలో.
ది వే ఆఫ్ క్రాస్. యేసు ఏ రకంగా సిలువ మార్గంలో జయించాడో మనం కూడా జయించాలంటే సిలువ మార్గం ద్వారానే జయిస్తాం. మనల్ని మనము ఉపేక్షించుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన మనకు జయమునిస్తాడు. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు మనల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. రాయల్ థ్రోన్, అక్కడ కూర్చునేటువంటి భాగ్యం అంతా ఇంత కాదు. యేసు మొదటి రాకడలో ఆయన మనకు ఒక ట్రీ ద్వారా బ్లెస్సింగ్ని ఇచ్చాడు. అంటే ఒక వృక్షము, ఒక చెట్టు, ఒక సిలువ ద్వారా దీవెనిచ్చాడు. యేసు రెండవ రాకడలో ఒక థ్రోన్ ద్వారా ఆయన మనకు దీవెనిస్తానంటున్నాడు. అండ్ ఈ లవదికీయ ప్రొఫెటికల్ చర్చ్ ఏజ్లో, ప్రవచనాత్మకంగా చరిత్రలో సంఘ యుగంలో 1950 నుండి మరి చివరి దాకా ఉండేటువంటిది. ఫిలదెల్ఫియా సంఘము ఎత్తబడుతుంది, ర్యాప్చర్లోకి వెళ్తుంది. లవదికీయ సంఘానికి ర్యాప్చర్ గురించినటువంటి ప్రస్తావన లేదు. మారు మనసు పొందినటువంటి కొంతమంది మాత్రము వారు ఫిలదెల్ఫియాలోనికి వచ్చి కలిసిపోతారు. మిగతా వారి సంగతి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజున చాలా 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 మంది అందరూ కూడా సార్దిస్ నుండి గత పాఠంలో చెప్పినట్టు లవదికీయ సంఘంలో కలిసిపోతున్నారు. పూర్తిగా రాజీ పడిపోయారు, పూర్తిగా చల్లబారిపోయారు. అంటే నులివెచ్చనితనంలోనికి వచ్చేసారు. వారి అవసరత వారికి తెలియకుండా పోయింది. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. సో ఈ రోజుల్లో ఏం వినాలి బ్రదర్? దేవుడి వాక్యమును వినాలి, దేవుడి ఆత్మ వాక్యమును వినాలి, రక్షకుడైన యేసు మాటను వినాలి. ఒక స్పీకర్ మాటను కాదు, ఒక ప్రాఫెట్ మాటను కాదు, ఒక అపోస్తల్ మాటను కాదు. వారి మాటలు మీరు విన్నప్పుడు వెంటనే వాక్యంలో ఆ రకంగా ఆత్మ చెప్పాడా అన్నది మీరు చవి చూసుకోవాలంటే సరి చూసుకోవాలి. లేకపోతే మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకున్నటువంటి వారిగానే ఉన్నారు అనేది ఖాయం. వాన్స్ హ్యావ్నరే ఈ రకంగా అన్నాడు. ఈరోజు అతిపెద్ద ప్రశ్న ఈజ్ గాడ్ స్పీకింగ్ కాదు, దేవుడు మాట్లాడుతున్నాడా అన్నది అతి పెద్ద ప్రశ్న కాదు. ఈరోజు అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ లిస్నింగ్? నువ్వు వింటున్నావా? తలంచు, కళ్ళు మూసుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా లవదికీయులలాగా ఉన్నట్లయితే మన పాపములను మన ప్రభు దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం, ఆయన వైపు తిరుగుదాం, మారు మనసుతో ఆయన్ని మన హృదయానికి హత్తుకుందాం. దహించు అగ్ని అయినటువంటి దేవుడికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తిరిగి మండింపజేస్తాడు. అండ్ మనము మన కాలమంతా ఆయన వచ్చేంత వరకు లోకంలో మండే కాగడాలుగా జీవించి దాన్ని మరొకరికి అప్పగించి మనం ముందుకు సాగిపోతాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రం. ఆ రకంగా మేము మా సంఘము అండ్ ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ మారుటకు సహాయం చేయండి. మీరు చెప్పినటువంటి వాస్తవ సత్యములను వారు అంగీకరించి వాటికి తమను అప్పగించుకొని మారు మనసుతో తమను తాము తగ్గించుకొని హృదయమును మీ కాళ్ళ దగ్గర కుమ్మరించి పశ్చాత్తాపముతో ప్రక్షాళన చేయబడినటువంటి పరిశుద్ధులుగా ఆత్మపూర్ణులుగా మారునట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.